యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ ఉపవాస ప్రార్థనలో పాల్పొందులు పొందుతున్న దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ఒకసారి మన రెండు చేతులెత్తి ప్రభునామంను కనపరుచుతున్నామా? హల్లెలూయా. దేవుడు నిజంగా 7 దినములు 7వ రోజు అంటే 6 అయిపోయింది. మరి 6 దినములు గడిచినప్పటికీ ఉపవాసం ఉన్నటువంటి మిమ్మలను దేవుడు ఏమాత్రము బలహీనులు కాకుండానట్లుగా బలపరిచాడు. ఇశ్రాయేలీలు తమ యొక్క ఆత్మీయ యాత్రలో వాళ్ళు బయలుదేరినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క బలాన్ని ముగింపు వరకు వాళ్ళు కలిగి ఉన్నట్లుగా మనము చూస్తాం. అప్పుడు ఎంత బలమో ఇప్పుడు కూడా అదే బలము అని చెప్పినట్లుగా దేవుడు మిగిలిన 3 దినములు కూడా మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో ఈ సంవత్సరంలో 11 నెలలు గడిచిపోయి ఈ 12వ నెలలో కూడా మనం 11వ రోజులో అడుగుపెట్టాం. ఈ సంవత్సరం దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటది? ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. నెరవేర్చబడిందా? కార్యం సఫలమైందా? మన జీవితంలో ఇది మీరు ఆపట్లేదయ్యా, అదే అయిపోతుంది, ఇవన్నీ కూడా మన జీవితంలో కొంచెం షార్ప్ పెట్టి వైట్కి పెడితే రేజ్ అవుతుంది. అంతే. ప్రైజ్ లార్డ్. చాలే. మన జీవితంలో దేవుడు తన కృపను బట్టి తన కార్యములను మన జీవితంలో సఫలం చేస్తానని వాగ్దానం చేసిన రీతిగానే మన జీవితంలో ఒకటేమిటి? అనేక కార్యాలు ఆయన సఫలము చేస్తూ వచ్చాడు. కొన్ని జరిగాయి, ఇంకా కొన్ని జరగలేదు అనుకున్నవి కూడా చెప్పండి ఉన్నాయా లేవా? ఇది జరగలేదండి ఈ సంవత్సరం అనుకున్నా కానీ అన్నయ్య ఉన్నోళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పేది అర్థమైంది కదా? నిజమే చెప్పండి, అబద్ధం ఆడమాకండి. ఈ సంవత్సరం ఇవన్నీ జరుగుతాయి అనుకున్నాను, కొన్ని జరిగాయి కానీ కొన్ని మాత్రం జరగలేదు అనుకున్న వాళ్ళు గట్టిగా అల్లే చెప్పండి హల్లెలూయా. నిజమా అబద్ధమా? ఏమో కొంతమందికి డౌట్గా ఉంది, అసలు జరిగినాయా లేదా? జరిగే, మరి జరగకుండా ఉన్నాయా లేవా? నాకైతే కొన్ని ఉన్నాయిలే జరగాల్సినవి ఇంకా. ఆమేన్. మీకు అన్నీ జరిగినాయేమో కానీ నాకు మాత్రం కొన్ని ఇంకా ఇప్పుడు చెబుతారు. మిమ్మల్ని చెప్పమంటే పాస్టర్ గారే జరగలేదని చెప్పాడు కదా, ఇంకా కొన్ని ఉన్నాయన్నాడు కదా. కాబట్టి ఒక ధైర్యం మాకు కూడా ఇంకా కొన్ని ఉన్నాయా లేవా? చెప్పండి. కొంచెం డౌట్గా ఇప్పుడు హల్లే చెబుదాం. అప్పుడు మాకు ఇంకా కొన్ని జరగాల్సిన ఉన్నాయనే వాళ్ళు గట్టిగా హల్లే చెబుదాం హల్లెలూయా. ఏంది పెరిగింది సౌండ్? ఇందాకేమో డౌట్గా ఉంది. కొన్ని జరిగి ఉండొచ్చు, కొన్ని ఒకవేళ ఆగిపోయి కూడా ఉండొచ్చు, కానీ వాగ్దానం మాత్రం ఎప్పుడు నిరర్ధకము కాదు. ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగునని వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయంగా మన యొక్క
ప్రతి కార్యమును ఆయన సఫలమే చేస్తాడు. కానీ ఏ విషయంలో కూడా మనము విఫలమయ్యేటట్లుగా చెయ్యడు. ఏ కార్యము కూడా మన జీవితంలో విఫలము కాదు. అయితే ధైర్యము కలిగి మనం అడుగులు ముందుకు వేసినప్పుడు మన కార్యమును సఫలము చేస్తానని వాగ్దానము చేసినటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఇంకా కొన్ని కార్యములు జరగకుండా ఉన్నవి అనంటే, ఆ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే, నేను చెప్తున్నానంటే నేను బలహీనుణ్ణి. ఇంకా నెరవేర్చబడేటువంటి ఆ విషయంలో తగిన ధైర్యముతో ఒక అడుగు ఆ సందర్భంలో నేను వేయకుండా ఆగిపోయి ఉండొచ్చేమో. కార్యం చేయడానికి ఆయన రెడీగానే ఉన్నాడు, కానీ ఆ కార్యం జరగడానికి ఒక అడుగు నేను వేయకుండా ఆగిపోయినందువలన ఆ కార్యం అలాగే నిలిచిపోయిందేమో. కానీ ఈ మిగిలిన 19 దినాల్లో జరుగును గాక. హల్లెలూయా. ఇంకా 19 రోజులు ఉందండి. ప్రభు అనుకుంటే ఎంత కావాలా? ప్రభు అనుకుంటే ఒక్క గడియలోనే, ప్రభు అనుకుంటే ఒక్క క్షణంలోనే నువ్వు అనుకున్నటువంటి కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. ఒకసారి నెమరు వేసుకుందాం ఏమనుకున్నామో అనే విషయాల గురించి. ఏమనుకున్నామో అనే విషయాల గురించి నెమరు వేస్తూ, ఒక ఆమెము ఈ సంవత్సరం ఇల్లు కట్టాలనుకుంది. ఇంకొక ఆమెము పెళ్లి చేయాలనుకుంది. ఇంకొక ఆమెము ఇలా ఒక్కొక్కరికి, స్త్రీలకైనా పురుషులకైనా యవనస్తులకైనా వృద్ధులకైనా ప్రతి ఒక్కరికి ఏమిటి ఉంటాయిగా. ఇప్పుడు మీరు అనుకున్నారు కదా, ఏమేమి అనుకున్నారు చెప్పండి? ఏమేమి అనుకున్నారు చెప్పండి అంటే, అసలు మీరు ఏమనుకున్నారో కూడా మీకు గుర్తుందో లేదో అన్నట్లుగా ఉంది. కొంతమందికి కొన్ని మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా అనుకున్నవి ఈ సంవత్సరం ఇది చేయాలా, ఇది చెయ్యాలా, ఈ సంవత్సరం అయిపోవాలా, ఇది నెరవేర్చబడాలా అనుకున్నటువంటి వారి జీవితంలో ఇవి ప్రకృతి సంబంధమైన విషయాలే. ఏది? పెళ్ళైనా, ఇల్లైనా, చదువైనా, ఉద్యోగమైనా, పొలముల పంట అయినా, ఇలా మనం గమనిస్తే ఈ లోకములో మనం సంపాదించుకునేది ఏదైనా, ఈ లోకములో మనము చేయాలని ప్రయత్నిస్తున్నది ఏదైనా అది ఈ లోక సంబంధమైనదే కానీ అది పరలోక సంబంధమైనది కాదు. మరి లోక సంబంధంగా కొన్ని అనుకున్నాం, మరి ఆత్మీయంగా మరి కొన్ని అనుకోవాలిగా. ఆత్మీయంగా ఏమనుకున్నాం అన్న విషయాల్ని కొంచెం ధ్యానించుదాం. ఈ సంవత్సరం ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి అనుకున్నారనుకోండి. కొంతమంది అనుకొని కూడా ఉంటారు. అందరూ అనుకున్నారని నేను చెప్పలేను, కానీ కొంతమంది మాత్రం ఖచ్చితంగా అనుకొని ఉంటారు. ఏమని? ఈ సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా అన్ని ఆదివారాలు నేను దేవుని మందిరంలో కనబడాలి. దానికి తగినట్లుగా ప్రయత్నాలు చేసి మరి విఫలమైన వాళ్ళు ఎంతమందో, సఫలమైనటువంటి వాళ్ళు ఎంతమందో తీర్మానం చేసుకున్న మీకు అర్థమవును గాక. హల్లెలూయా. ఇవన్నీ బహిరంగంగా చెప్పేవేమి కాదు, చెప్పవలసిన అవసరం కూడా లేదు. కానీ మీ జీవితంలో దేవుని సన్నిధిలో ఏ కార్యములను మీరు తలంచారు? ఏ కార్యము ఈ సంవత్సరం నా జీవితంలో దేవుడు ఇది చెయ్యాలి అనుకున్నారు? ఆత్మీయంగా మీ జీవితంలో దేవుడు ఈ కార్యము చెయ్యాలి అనుకున్న కార్యమును దేవుడు చేస్తాడా? చేయడానికి ఖచ్చితంగా చేస్తాడు. దాంట్లో ఏమాత్రమును సందేహము లేదు. కానీ అసలు మనం అనుకోలేదేమో ఒకవేళ ప్రతి విషయంలో దేవుని యొక్క సన్నిధిలో మనము అనుకుంటే అనుకున్న దానిని అనుకున్నట్లుగా చేయుటకు ఆయన సమర్థుడు.
సమర్థుడు కనుక సమర్థుడైనటువంటి దేవుడు సమర్థమైనటువంటి తన కార్యములు ఆయన జరిగిస్తా. ఒక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తా. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వాక్యం. పిమ్మట దానిని ఆకర్షించి, చాలు తల్లి, పిమ్మట దానిని ఆకర్షించి అని దేవుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులను ఆయన అంటున్న మాట ఏమిటంటే, ఒక సంఘముతో పోల్చి, ఒక వధువుతో పోల్చి, ఒక సియోనుతో పోల్చి, ఒక యెరూషలేముతో పోల్చి ఆయన దాని గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, దానిని ఆకర్షించి, ఏం చేసి ఆకర్షించి. ఆకర్షణ వికర్షణ ఉంటుందా ఉండదా? ఏం చేస్తాడట ఆయన? దానిని ఆకర్షిస్తాడు. ఆయన దానిని ఆకర్షిస్తే ఏమవుతుంది? ఆకర్షించినప్పుడు ఏదైనా వస్తువు మిమ్మల్ని, దానికి మీరు ఆకర్షించబడతారు. ఏ వస్తువుని ఆకర్షిస్తుంది అంటే మనందరికీ తెలిసిందే కూడా. ఏంటది? అయస్కాంతం ఉందనుకోండి, ఇనుముని ఆకర్షిస్తుంది. ఇనుముని అయస్కాంతము ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఈ అయస్కాంతము ఇనుమును ఆకర్షించినప్పుడు ఆ ఇనుము వచ్చి ఆ అయస్కాంతంతో ఏమైపోద్ది? అతుక్కుపోద్దంట, కలిసిపోద్ది. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నేను మిమ్మలను అంటే, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను అయస్కాంతాన్ని అంటున్నాడు. మనకు అర్థమయ్యే భాషలో, మనకు అర్థమయ్యే విధంగా దాన్ని గమనించినట్లయితే, నేను మిమ్మును ఆకర్షిస్తాను, మీరు నాకు ఆకర్షించబడాలి. ఎవరైతే ఆకర్షించబడతారో, ఎవరినైతే ఆయన ఆకర్షిస్తాడో వాళ్ళు ఆయన యొద్దకు, చదువుదామా యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వాక్యం. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వాక్యం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితే గాని ఎవడును నా యొద్దకు రాలి. అంటే దేవుని యొద్దకు ఒక మనుష్యుడు రావాలి అనంటే, దేవుని సన్నిధికి ఒక మనుష్యుడు రావాలి అనంటే, ఆ మనిషినట దేవుడు ఏం చేయాలి? ఆకర్షించాలి. ఆయన ఆకర్షించిన వాడు ఆయన యొద్దకు వస్తాడు. ఆయన ఆకర్షించిన వారిని ఆయన తన యొద్దకు తీసుకొస్తాడు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఏమంటున్నాడంటే, నేను దానిని ఆకర్షిస్తాను అంటున్నాడు. ఇక్కడ ఆకర్షిస్తే ఏం చేస్తాడంటే వాడు దేవుని యొద్దకు వస్తాడు. ఇంకో మాటలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరమగీతములు 1వ అధ్యాయం, పరమగీతములు 1వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం. పరమగీతములు 1వ అధ్యాయము 4వ వాక్యం. నన్ను ఆకర్షించుము, నీ యొద్దకు నేను పరుగెత్తి వచ్చేదను. ఇక్కడ మనం 3 విషయాలను చూస్తున్నాం. ఒకటేమో నేనే దాన్ని ఆకర్షిస్తాను అని దేవుడు చెబుతున్నాడు. రెండవదేమో నేను ఆకర్షించకపోతే ఎవడు నా యొద్దకు రాలేడు అని చెప్తున్నాడు, రాడు అని చెప్తున్నాడు. మూడేవిడు ఏమిటంటే, ఇప్పుడు ఆకర్షించు ప్రభువా, పరిగెత్తుకుంటా వస్తానంటుంది ఆ సంఘం. ఆమేన్. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో మన జీవితములను ఆయన ఆకర్షించినప్పుడు మనం ఏం చేస్తామంటే పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వస్తాం. పరిగెత్తుకుంటూ ఆయనను మనము
వెంబడిస్తాం. పరిగెత్తుకుంటూ మన యొక్క జీవితాలలో మనము ఆయన సన్నిధిని సమీపిస్తాం. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేత ఆకర్షించబడినటువంటి వాడు ఏమి చేయబడడు అనంటే, దేవుని యొద్దకు రాకుండా వాడు దేవునికి దూరము కాలేడు. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఎవరినైనా ఆకర్షిస్తే వాడు ఎక్కడికి వస్తాడు? దేవుని యొద్దకు వస్తాడు. దేవుడు ఎవరినైతే ఆకర్షించలేదో వాడేం చేయడు? దేవుని యొద్దకు రాలేడు. ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చాడు అని అంటే పరిగెత్తుకుంటూ, అది నా ప్రియమైనటువంటి వాడరా దేవుని చేత ఆకర్షించబడినటువంటి వ్యక్తి. దేవుడేమో ఆకర్షిస్తున్నాను అన్నాడు. ఆకర్షిస్తే మీరు నా దగ్గరికి వస్తారన్నాడు. ఆకర్షిస్తే పరిగెత్తుతాను ప్రభు అని మనం అన్నాం. ఇప్పుడు మన జీవితంలో మరి పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి రాగలిగామా? అసలు నేను ఎక్కడుంటే ఆయన నన్ను ఎక్కడికి ఆకర్షిస్తున్నాడు? నేను ఎక్కడున్నానని ఆయన నన్ను ఆకర్షిస్తున్నాడు. నేనున్న చోటు ఏమిటి? నేనున్న స్థలం ఏమిటి? నేనున్న ప్రదేశం ఏమిటి? నేనున్నటువంటి ఆ ప్రదేశములో నుండి ఆయన నన్ను ఎందుకు ఎక్కడికి ఆకర్షిస్తున్నాడు అన్న విషయాల్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఆకర్షిస్తాను అంటున్నాడు. ఆకర్షించు ప్రభువా, నేను నీ దగ్గరికి వస్తాను అంటున్నాం మనం. నేను ఆకర్షించకపోతే నువ్వు రాలేవు అంటున్నాడు. ఆకర్షించు ప్రభా, పరిగెత్తుకుంటూ వస్తానంటున్నాం. మరి ఎక్కడున్నాం మనం? ఎక్కడ ఉన్నటువంటి మనము ఆయన చేత ఆకర్షించబడాలి అని అంటే, ఈ సందర్భంలో మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తా. ఒక ఆయన గొడ్డలి పట్టుకుని వెళ్ళాడు చెట్లను నరకడానికి. అతడు ప్రవక్తల శిష్యులలో ఒకడని రాయబడింది. ఈ ప్రవక్తల శిష్యుల్లో ఒకడట గొడ్డలి పట్టుకొని చెట్లను నరకడానికి వెళ్ళి ఆ గొడ్డలతో చెట్టు కొమ్మని నరుకుతూ ఉన్నప్పుడు పీడి ఊడిపోయి గొడ్డలి నీటిలో పడిపోయింది. ఎక్కడ? నీటిలో గొడ్డలి పడిపోయింది. ఈ గొడ్డలి పడిపోయింది నీటిలో. ఇప్పుడు ఆ యొక్క సేవకుడు, ఆ యొక్క శిష్యుడు వచ్చి ఆ సేవకుడితో చెప్తున్నాడు, అయ్యా నేను వెళ్ళాను, చెట్టు నరుకుతున్నాను, గొడ్డలి పిడి ఊడిపోయి అది నీళ్ళలో పడిపోయింది. ఇప్పుడు పడిపోయింది. ఎవరిది? గొడ్డలి నాదే. ఏమైంది? నీళ్ళలో పడిపోయింది. దేనికది? అది ఉంటేనే నరకగలుగుతుంది ఎన్నైనా. ఆమేన్. నరకడానికి నాకు ఇచ్చిన ఆయుధం అది. నరకడానికి నాకు ఇచ్చినటువంటి ఆయుధం అది లేకపోతే నా ముందు ఉన్నటువంటి చెట్టు ఇరిగి పడదు. నా ముందు ఉన్నటువంటి ఆ చెట్టు ఇరిగి పడాలంటే నాకు ఇచ్చిన ఆ గొడ్డలి నా చేతిలో ఉండాలి. ఇప్పుడు అది నా చేతిలో నుండి పడిపోయింది. ఇప్పుడు జారిపోయింది, పిడి ఊడిపోయింది. ఇప్పుడు అది పడిపోయి నేలలో ఉంది. నేలలో అది ఉంటే ఈయనేం చేయలేడు. పోయింది దేనికి? ఏమి నరకడానికి? షట్లు నరకడానికి పోయాడు. ఇప్పుడు నేను అంటాను, ప్రభువు మనల్ని ఆకర్షించాడు. ప్రభు మనల్ని ఆకర్షించి మన జీవితములలో ఒక పని కొరకు ఆయన మనలను నియమించాడు. ఒక పని కొరకు ఆయన మనల్ని నియమించి ఆ పని చేయడానికి మనలను వాడుకోవడం ప్రారంభించాడు. ఈ సంవత్సర ఆరంభంలోనే దేవుడు మనతో వాగ్దానం చేసినట్లుగా, ఇదిగో నీ పక్షంగా నేనుండి కార్యాలు జరిగిస్తా. ఇదిగో నీవు నా సేవలో ఇలాగ వాడబడు, నా పరిచర్యలో ఇలా వాడబడు, ప్రార్థనలో ఇలా వాడబడు, వాక్యం ప్రకటించడంలో ఇలా వాడబడు, కానుకలు ఇచ్చే విధంగా ఇలా వాడబడు అంటూ అనేక విషయాలను నీవు దేవుని సన్నిధిలో వాడబట్టు కొరకు దేవుడు నీకు ఇచ్చాడు. ఇవన్నీ చేయడానికి నువ్వు అనుకో, దేవుడు నీ ద్వారాగా చేయిస్తాడని చెప్పాడు. అర్థమైందా? కార్యాలు ఏమిటి? దేవుని పరిచర్య చేయాలన్న కార్యం,
ప్రార్థన చేయాలన్న కార్యం. విశ్వాస విషయంలో బలహీనులు కాకుండా విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ మనం నడిపించబడటమే కాకుండా మన కుటుంబాన్ని కూడా అలాగా నడిపించాలి. ఇవన్నీ దేవుడు మన జీవితంలో చేయవలసిన కార్యాలే కదా. ఈ కార్యములు ఆయన మన జీవితంలో చేస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు ప్రారంభించావు నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి. నువ్వు ప్రారంభించావు నీ యొక్క పిల్లలను దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి. నువ్వు ప్రారంభించావు నువ్వు కూడా దేవుని యొక్క సన్నిధిలో కుడి ఎడమలకి తొట్టిల్లిపోకుండా నిలబడడానికి ప్రారంభించావు. అయితే దేవుని యొక్క సన్నిధిలో నిలబడదామని పని ప్రారంభించావు, నిలబడదామని కార్యాన్ని ప్రారంభించావు, నిలబడతామని జీవితాన్ని ప్రారంభించావు. ఇది ఒక తీర్మానంగా నూతన సంవత్సరంలో నీకు కలిగినటువంటి పరిస్థితి. ఇంతకాలం ఏదో జరిగిపోయిందిలే, ఎట్టో గట్ట కొట్టుకొని వచ్చేసాం. ఎకనన్నా దేవుని కొరకు పని చేయాలనుకున్నాం, ఎకనన్నా దేవుని కొరకు ప్రయాసపడాలనుకున్నాం, ఇకనైనా దేవుని కొరకు నిలబెట్టబడాలనుకున్నాం, ఇకనైనా దేవుని యొక్క సన్నిధిలో జారిపోకూడదు, నేను కూడా అనేకులకు మాదిరికరంగా నిలబడాలనుకున్నాం. మరి అయినా ఏం జరిగింది? ఇక్కడ మనం గమనిస్తే వచ్చాడు వాళ్ళందరితో పాటు చెట్లు కొట్టడానికి, వచ్చాడు వాళ్ళందరితో పాటు పరిచయం చేయడానికి, వచ్చాడు వాళ్ళందరితో పాటు ప్రార్థన చేయడానికి, వచ్చాడు వాళ్ళందరితో పాటు వాక్యాన్ని ప్రకటించడానికి, వచ్చాడు వాళ్ళందరితో పాటు దేవుని యొక్క పరిశుద్ధతను లోకానికి చాటడానికి. కానీ వచ్చిన వాడు ఆ పరిశుద్ధతను చాటగలిగాడా? వచ్చిన వాడు ఆ ప్రార్థన జీవితంలో నిలబెట్టబడగలిగాడా? వచ్చిన వాడు ఆ సాక్ష్య జీవితమును కాపాడుకొనగలిగాడా? వచ్చిన వాడు క్రీస్తు యేసుకు కలిగిన సంపూర్ణత తన జీవితంలో కలిగేంత వరకు తన జీవితం దేవుని యొక్క సన్నిధిలో మలచబడిందా? ఏమో. ఇక్కడ మేము గమనించినట్లయితే వచ్చిన వాడిని పని కాకుండానే మధ్యలోనే పనికి ఆటంకం ఏర్పరచబడిపోయింది. పనికి నా ప్రియమైనటువంటి వారరా చేద్దాం అనుకుని వచ్చినటువంటి ఆ పని చేయలేని విధంగా తన చేతికి ఇచ్చినటువంటి ఆయుధము జారిపోయింది అన్నమాట. ఈ రోజున దేవుడు మనకిచ్చిన ఆయుధము జారిపోతే దేవుని పని మనం చేయలేము. అందుకే నేను ఆకర్షించు ప్రభువా, నేను నీ కొరకు పరిగెత్తుతా అంటున్నాను. అందుకని ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో మనల్ని పిలిచిన పిలుపునకు తగినట్లుగా మనం పరిగెత్తగలగాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధములు మన చేతిలో భద్రంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనకి దేవుడిచ్చినటువంటి ఆయుధములను కాపాడుకోకుండా, దేవుడిచ్చినటువంటి ఆయుధముల ద్వారాగా మన జీవితంలో నడిపించబడకుండా మన జీవితంలో నా ప్రియమైనటువంటి వాళ్ళరా యుద్ధములో జయాన్ని మనము పొందలేము. ఈ రోజున దేవుని వాక్యము ద్వారాగా దేవుడు ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నిన్ను ఏం చేశాను? దానిని ఆకర్షించాను. ఏదది? సంఘం. ఏమిటది? కుటుంబం. ఏమిటది? నీ వ్యక్తిగత జీవితం. అంటే నీ జీవితాన్ని దేవుడు ఆకర్షించాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఆకర్షించాడు, నువ్వు వెళ్తున్న సంఘాన్ని దేవుడు ఏం చేశాడు? ఆకర్షించాడు. ఆకర్షించి దేవుని యొక్క పరిశుద్ధతలో నేను నిలబెట్టాలనుకున్నాడు. ఆకర్షించి దేవుని యొక్క వాక్యపు దేవుని యొక్క ఆజ్ఞల మార్గములో, దేవుని యొక్క ధర్మశాస్త్రములో రాయబడినటువంటి దాని ప్రకారంగా నీవు జీవించటంలో నిన్ను నిలబెట్టాలనుకున్నాడు. అందుకనే మనం గమనిస్తే దానిని పరిశుద్ధపరచడానికి ఆయన ఏం చేశాడట? తనను తానే అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. దేన్ని? సంఘాన్ని. దాని కొరకు ఆయన తనను తాను అర్పణముగా బలిగా ఇప్పుడు దానిని ఆయన బలిగా అర్పించుకొని దాన్ని పరిశుద్ధపరిచే విషయంలో ఆయన దాన్ని ఆకర్షించి కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కార్యము ఎలా జరగాలి అంటే ఆకర్షించబడిన వారి ద్వారాగా జరగాలి. ఊడిపడిపోయింది. పడిపోయినటువంటి గొడ్డలి ఎక్కడ? నీటిలో పడిపోయింది. నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒకటేమో వాక్యానికి సాదృశ్యంగా ఉంది, మరొకటేమో లోకానికి సాదృశ్యంగా ఉంది. ఇది సందర్భాన్ని బట్టే మాట్లాడుకోవాలి కానీ
నీరన్నప్పుడల్లా వాక్యం అనడానికి, నీరన్నప్పుడల్లా లోకం అనడానికి అవకాశము లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ గొడ్డలి పడిపోయిన ఆ చోటులో ఉన్నటువంటి నీరు మాత్రం దేనికి సాదృశ్యంగా ఉందంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు నిన్ను లోకములో నుండి బయటికి తీసుకొచ్చాడు, లోక కార్యక్రమాలలో నుండి బయటికి తీసుకొచ్చాడు. లోకములో నుండి, లోక కార్యక్రమాలలో నుండి, లోక పరిస్థితుల్లో నుండి ఆయన నిన్ను బయటికి తీసుకొని వచ్చి దేవుని కొరకు నీవు ప్రయాసపడడానికి, దేవుని కొరకు నీవు ప్రాకులాడడానికి, దేవుని యొక్క పరిచర్యలో నీవు ఒక సాధనంగా వాడబడడానికి నిన్ను నిలబెడితే నీ జీవితంలో నువ్వు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుధం అది ప్రార్థన కావచ్చు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుధం అది ఆత్మ సంబంధమైనటువంటి కృపావరములు కావచ్చు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుధం, నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి, అదొక వరమేగా, అదొక ఆయుధమేగా. నువ్వు ప్రార్థన చేస్తే అనేకులకు రక్షణ కలుగుతుంది. అనేకులు తమ పాపములను ఒప్పుకుంటూ నీ వద్ద వచ్చి ప్రభువును ఆశ్రయించే అవకాశము ఉంది. ఈ రోజున అలాంటి దేవుడు నీకు ఇచ్చిన ఆ తలాంతులను దేవుని కొరకు నువ్వు వాడుకోకుండా పడేసుకున్నావా? ఆ ప్రవక్తల శిష్యులు దాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్నటువంటి వాడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా చెట్టు నరుకుతూ ఉంటే గొడ్డలి పడిపోయింది. పడిపోతే గొడ్డలి నీటిలో ఏం చేయాలా? నీటిలో ఎవరైనా పడ్డారనుకో ఏం చేస్తాం మనం? బాగా తీసే వాళ్ళని పిలిపిస్తాం, మునిగే తీసే వాళ్ళని పిలిపిస్తాం. ఎందుకని? గొడ్డలి పడిపోయింది బయట కనబడతా ఉంటుందా? పడిపోయిన గొడ్డలి బయట అంటే ఇప్పుడు మన పడిపోయిన స్థితి బయట కనబడేది కాదు. అర్థమవుతుందే? మన పడిపోయిన స్థితి బయట ఎవరికి కనబడదు. మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ బలహీనమయ్యామో ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను పైన చూడండి ఎట్లా ఉన్నాడు, బాగా తెల్లటి బట్టలు వేసుకొని ఉన్నా కదా, చూసేటువంటి మీకు పాస్టర్ గారికి ఏమో చూడప్ప ఐరన్ బట్టలు కదా. అంటే మనుషులకు కనబడేది ఏంటంటే పైన మనుషుని యొక్క జీవితంలో అతని రంగు కనబడుతుంది, అతని ఎత్తు కనబడుతుంది, అతని రూపము కనబడుతుంది, కానీ తన అంతరంగము మనుషునికి కనబడదు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ప్రభు ఏం చూస్తాడంటే అంతరంగములో నీవెక్కడ పడిపోతున్నావో దాన్ని చూస్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నీ అంతరంగములో నీవు ఎక్కడ దేవుని యొక్క వాక్యమునకు లోబడకుండా, దేవుని యొక్క చిత్తమునకు లోబడకుండా, దేవుని యొక్క వాక్యానికి నీవు ఆకర్షించబడకుండా, దేవుని వాక్యము నీ జీవితంలో ఫలించడానికి అవకాశం లేకుండా దాన్ని వదిలిపెట్టావో అది ఆయన చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఆకర్షించడం ఎట్లా ఆకర్షిస్తాడు ఆయన చెప్పండి? ప్రభు నేను నిన్ను ఆకర్షించాను అనంటే దేనికి ఆకర్షించబడతాం మనం? దేనికి ఆకర్షించబడతామండి? ఎవరైనా బాగా చక్కగా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు మాట్లాడే మాటలకి మనం ఆకర్షించబడతాం. అబ్బా ఎన్ని మాటలు చెప్పి నన్ను మోసం చేసిందో అంటలా, ఎన్ని మాటలు చెప్పి నన్ను మోసం చేసాడు అంటలా. అంటే ఇప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళ ఆకర్షించడానికి ఏమిటి? మాటలు కావాలి. ఇక్కడ ఆకర్షించడానికి మాట్లాడి 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 ఈ అనేకమైనటువంటి మాటల ద్వారాగా ఏం చేస్తున్నారు? ఒకరిని ఒకరు కొంతమంది ఆకర్షించబడుతున్నారు ఈ మాటలకి, కొంతమంది ఏం చేస్తున్నారు? ఆకర్షించబడకుండా వికర్షించబడుతున్నారు. అర్థమైందే? ఈ మాటలకి ఆకర్షించబడే వాళ్ళు కొంతమంది, ఈ మాటలకి చెప్పండి ఇట్లాంటి దాంతో నాకెందుకు అనుకునేవాళ్ళు కదా. ఇప్పుడు దేవుని మాటలు విన్నప్పుడు నీ హృదయము దేవుని మాటకు ఆకర్షించబడిందా? ఇంచుమించు 49 వారాలు అయిపోయినాయి. 52 కదా సంవత్సరానికి, 49 అయిపోయినాయి. 49 ఆదివారాలు, 49 శనివారాలు, ఇంకా మరలా వాటిల్లో సంపూర్ణ రాత్రి ప్రార్థనలు అంట. ఏమయ్యి 11, 12 కూడా అయిపోయింది ఇప్పుడు. అయ్యో 12 ఇవి కాకుండా మరలా రోజు
అసలు మనకి లెక్క ఏంటంటే 365 అని చెప్పొచ్చు అనమాట. ఈ మిగిలిన 19 రోజులు తీసేస్తే రోజు మాట్లాడుతుండా మాట్లాడట్లేదా మీతో? చెప్పండి. డౌట్గా ఉన్నట్టుంది కొంతమందికి. మాట్లాడుతూనే ఉన్నాడు, రోజు మాట్లాడుతున్నాడు. రోజు మాట్లాడుతున్న మాటలు చేత నువ్వు దేవుని సన్నిధిలో ఆకర్షించబడుతున్నావా? ఆయన నీతో మాట్లాడుతున్న ఆ మాట నిన్ను ఆకర్షిస్తుందా? ఇప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కొంతమంది ఆ వాక్యానికి విధేయులైతే వాళ్ళు దేవుని చేత ఆకర్షించబడినట్లు, ఆ మాటకు విధేయులు కాకపోతే వాళ్ళు దేవుని చేత ఆకర్షించబడలేదన్నట్లే. పరిగెత్తుకుంటూ వచ్చాడట యేసు ప్రభు స్వార్థ చేస్తుంటే ఒక ఆయన వచ్చి బతుకుడా 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 అన్నాడట. అని ఏంటి ఆయన అంత హడావుడిగా ఉన్నావు, అర్జెంటుగా పరలోకానికి పోవాలనుకుంటున్నాలి అన్నాడట. ఏంటి అర్జెంటుగా? మీరు ఎక్కడికి వెళ్ళాలని వచ్చారు? నరకానికి పోదామని వచ్చారా? మీరు అర్జెంటుగా పోదామని రాలేదులే, నిదానంగా పోదామని వచ్చారు కదా. పోదాలి ఎప్పుడొకప్పుడు. పోతే ఎక్కడికి పోవాలా? పరలోకానికే పోవాలి కానీ నరకానికి మాత్రం పోకూడదు. పోయినప్పుడు తీసుకున్నప్పుడు ఎక్కడ తీసుకోవాలని? పరలోకానికే తీసుకోవాలని మనం కూడా వచ్చాం. నా ఆలోచన కూడా తెలియ పరలోకానికి పోవాలన్న ఆలోచనతోనే వచ్చాను. ఇక్కడ ప్రభు కూడా పరలోకానికి మనం పోవడానికి, పరలోకములోనికి మనల్ని చేర్చుకోవడానికి, పరలోక రాజ్య సంబంధులుగా మనల్ని మార్చడానికి, పరలోక రాజ్య వారసులుగా మనల్ని నిలబెట్టడానికి ఆయన కూడా మనతో ఈ యొక్క సంవత్సరం అంతా పాతి వదిలేద్దామండి. ప్రభు ఎన్నో మాటలు మాట్లాడాడు కదా, పాతి కూడా వదిలేద్దామంలే. కనీసం ఈ సంవత్సరం మాట్లాడిన వరకు తీసుకున్నాం లెక్కలోకి. మనకి 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిచర్య జరుగుతుంది. అంతేనా? ఎన్ని సంవత్సరాల నుంచి? ఇంచుమించుగా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిచర్య జరుగుతుంది. అంటే ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ప్రభు ఏం చేస్తున్నట్టు? రోజు మాట్లాడుతూనే ఉన్నాడు అన్నమాట నీతో. రోజు ఆయన నీతో మాట్లాడుతూ, నిన్ను దర్శిస్తూ, నీ జీవితంలో నువ్వేం చేయాలో దాన్ని ఆయన నీకు ఉపదేశిస్తూనే ఉన్నాడు. నీకు ఆ విషయాలను బయలుపరుస్తూనే ఉన్నాడు. ఆయన రోజు నీతో మాట్లాడుతున్న ఆ మాట నువ్వు ఆకర్షించబడితే ఏం చేస్తావంటే, ఇప్పుడు నేను మీకు ఆయన పరలోకానికి పోవాలని వచ్చాడు కదా, ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ చెప్తున్నాను. ఈ పరలోకానికి పోవాలి అర్జెంటుగా అని వచ్చిన వ్యక్తి ఆయన దగ్గరికి రాగానే ఏం చేయాలి ప్రభు అంటే, ధర్మశాస్త్రంలో రాయబడింది కదా, ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ ప్రకారంగా చేస్తే చాలు, పరలోకానికి నువ్వు అయ్యా అయితే నాకు డోంట్ కేర్ అనుకున్నాడు అనమాట. ఇంకా నాకేమి లేదయ్యా, ఇక వెళ్ళిపోవడమే అన్నాడు. అదేగా, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా ఏమనుకుంటున్నారు నేనంటే, మీకేం అర్థం కావట్లేదే. పాస్టర్ గారు వాళ్ళు కూడా ఉండరు నాకులాగా, పాస్టర్ గారు వాళ్ళు కూడా నాకులాగా బ్రతకరు. నేను చేసినట్టుగా ప్రార్థన చేయగలుగుతారు వాళ్ళు? నా అంత ప్రార్థన పరులా? వాళ్ళకి నా అంత విశ్వాసము ఉందా అని ఇలా మనం బేరీజు వేసుకున్నప్పుడు మన జీవితం గురించి మనం చాలా అధికమైనటువంటి బేరీజు వేసుకుని, ఎందుకంటే నీ కుటుంబ పరిస్థితులు నీకు తెలుసు, నీ ఆర్థిక పరిస్థితులు నీకు తెలుసు, నీ యొక్క కుటుంబంలో ఎన్నిటిని దాటుకొని నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, ఇవన్నీ శ్రమలు అనుభవించే దేవుని కొరకు బ్రతుకుతున్నావు అన్న సంగతి నీకు అర్థమవుతుంది కనుక, ఇదిగో ఇటువంటి శ్రమలు వచ్చినా, ఇట్లా భర్త ఆటంకం, ఇట్లా కుటుంబం ఆటంకం, ఇట్లా పిల్లల ఆటంకం, ఇట్లా ఆర్థిక సమస్యలు, ఇట్లా కుటుంబ సమస్యలు ఎన్ని వచ్చినా దేవుని యొక్క సన్నిధిలో నేను ఉంటున్నాను కదా. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నేను నెరవేరుస్తున్నాను, పాటిస్తున్నాను అన్నట్లుగానే మన యొక్క జీవితం నడిపించబడుతూ ఉంటుంది. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాటలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము ద్వారాగా ఆయన అంటాడు, ఇదిగో బ్రదర్ ఇంకొకటి ఉందయ్యా నువ్వు చేయాల్సింది అన్నాడు. నువ్వు చేయాల్సింది ఇంకొకటి ఉంది. ఏమిటది?
నువ్వు నన్ను వెంబడించట్లా, ఏం చేయట్లా? నన్ను వెంబడించట్లా. నన్ను హత్తుకొని బ్రతకడం నీకు ఇంపార్టెంట్. నన్ను హత్తుకొని జీవించడం, నా మీద ఆధారపడి బ్రతకడం నీకు ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు దాకా నీకు ఒక ఆధారం ఉంది. ఏంటది? ఆస్తిని నీవు ఆధారం చేసుకున్నావు. నీ ఆస్తి నీకు ఆధారముగా ఉంది. నువ్వు ధనవంతునివి కదా, వెళ్ళి నీ ధనమంతా అమ్మి పేదలకి ఇచ్చి నువ్వు వచ్చి. ఇప్పుడు దేవుడు మాట్లాడితే పరలోక రాజ్యం పోవాలనుకున్నాడు. ఆ మాటకి ఏం కావాలి? లోబడాలి. ఆకర్షించబడిన విధానం ఏం చేస్తుందంటే లోబడేటట్లు చేస్తుంది. ఆయన ఆకర్షించాడు, వచ్చినటువంటి వ్యక్తి ఏం చేయకూడదంటే తన జీవితంలో అతను ఎటైతే వెళ్ళవలెనో, ఎటైతే కొనసాగించబడవలెనో, దేని కొరకైతే అతని యొక్క ఆత్మీయ జీవితంలో అతను అడుగు వేస్తూ ప్రభు దాకా వచ్చాడో దాన్ని పట్టుకునేంత వరకు ఆయన్ని వెంబడించాలి. అయితే ఏం చేశాడు తెలుసా? ఈ బోధ వినగానే, ఈ బోధ చాలా, చెప్పండి, ఈ బోధ వచ్చినప్పుడు, వింటున్నప్పుడు అదేమైంది? కష్టం అనిపించింది. ఏంటిది? దేవుని మాటలో ఇష్టం అనిపించినాయేమో బాగానే తీసుకున్నాం ఈ సంవత్సరంలో. మరి కష్టం అనిపించినాయే చెప్పండి. ఇష్టమైన మాటలేమో అంగీకరించావు, మరి కష్టం అనిపించిన మాటలో అంటే అక్కడ నీ జీవితం ఏమైంది అని వాక్యం చెబుతుందంటే పడిపోయింది అని చెప్తుంది. నువ్వు ఏ దేవుని మాటనైతే నీ జీవితంలోనికి తీసుకునవలెనో, ఏ దేవుని వాక్యాన్నైతే నీవు సంపూర్ణంగా అంగీకరించవలెనో, ఆ యొక్క దేవుని యొక్క మాటను సంపూర్ణంగా అంగీకరించినటువంటి ఏ మాట అయితే నీ హృదయంలోనికి వెళ్లకుండా, అది నీ జీవితంలో కార్యాన్ని ఆరంభించకుండా ఆగిపోయిందో అక్కడ నీ జీవితం పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? దేవుడు నీతో మాట్లాడుతున్న ఆ మాటకు సంపూర్ణంగా సగంలో పడినట్లే కదా. ధర్మశాస్త్రాన్ని పాటించడం అంటే కొంతవరకు చేస్తున్నాం, కొన్ని వరకు చేస్తున్నాం, కొన్ని నియమాలు పాటిస్తున్నాం, కొంత క్రమాన్ని పాటిస్తున్నాం, కొంతవరకు దేవుని కొరకు నిలబడుతున్నాం. కానీ ఇక్కడ సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క చిత్తము, సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క ఆలోచన, సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశములను ఆయన బయలుపరుస్తానికి నిన్ను ఆకర్షించినటువంటి ఆయన తన సంపూర్ణ చిత్తమును నీకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్. ఈమెన నీవేం చేయాలి? ఆకర్షించెను నీ ప్రేమ నన్ను, పాడండి. ఆకర్షించెను నీ ప్రేమ నన్ను, మనోహరుడా యేసయ్యా నీ అప్పుడు కూడా ఆకర్షించెను నీ ప్రేమ నన్ను, సుందరుడా. ఇంకోసారి సుందరుడా యేసయ్యా ప్రేమలోని మనసుకు నెమ్మది. ఆయన ప్రేమ ఆకర్షించింది. ఏం కలగాలి హృదయంలో? ఏం కలగాలండి? చెప్పండి. ఎక్కువ తగ్గించిన ఆయన ఏం కలగాలి? హృదయానికి ఆదరణ దొరకాలి, హృదయానికి నెమ్మది దొరకాలి,
హృదయము నెమ్మది దొరకల. ఇప్పుడు ఏమైందో తెలుసా? అయ్యో ప్రభువా, అనవసరంగా వచ్చానేమో నీ దగ్గరికి, ఈ మాటలు వినవలసి వచ్చిందేమో. ఇప్పుడు నీ మాట వింటే ఏం జరుగుతుంది? నా దగ్గర ఉన్న ఆ ధనమంతా చెప్పండి ఏమైంది? ఇప్పుడు క్రీస్తు నిమిత్తము నీ జీవితంలో నువ్వేం చేయాలట? సమస్తమును పోగొట్టుకోవడానికి ఇష్టపడాలట. అర్థమైందే? నా నిమిత్తము నీవు సమస్తాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడితే, విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడితే, ఆయన ఏదైతే నువ్వు పోగొట్టుకోవడానికి ఇష్టపడతావో దానికి ఆయన ఇస్తాడు. కాకపోతే నీ అంగీకారం కావాలంతే. ఆయన తీసుకునేవాడు కాదు. అబ్రహాముని కుమారుని ఇవ్వమంటే ఇష్టంగా ఇచ్చేది చూశాడు తప్ప తీసుకున్నాడా? అంటే మన జీవితంలో మనం ఇష్టంగా ఇస్తే ఇచ్చిన దానికి ఆయన 1000 రెట్లుగా మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనేమో మనల్ని ఇవ్వండి 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 అంటే మనం ఏం చేస్తున్నాం? అలాగే గ్రంథంలో ఉంది కదా, ఏమన్నాడు? నాకిచ్చి మీరు నన్ను. మరి ఇప్పుడు ఆయన ఏమేమన్నాడు? నేను నీకు ఇస్తున్నా కదా ఆస్తిని, నేను నీకు ఇస్తున్న ఆరోగ్యాన్ని, నేను నీకు ఇస్తున్న క్షేమాన్ని, దేవుడిని నేను నీకు ఇస్తున్న అభివృద్ధిని నువ్వేం చేస్తావంటే 10వ భాగం అంతా దేనికయ్యా? మందిరంలో ఆహారం ఉండాలి. 10వ భాగం అంతా మందిరంలో జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ జరగాలి. అంటే ఇంట్లో కార్యక్రమాలన్నీ ఇంపార్టెంట్ అయిపోయినాయి, మందిరంలో కార్యక్రమాలు మాత్రం దేవుడికి తెలుసులే. నా స్థితి దేవుడికి తెలియదు. అయ్యకపోతే కొడతాడా? కొట్టడు. ఎందుకు కొడతాడు? ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. ఎందుకు కొడతాడు? కొట్టడు. అంటే ఇప్పుడు నేను అంటాను, దేవుడు మనకిచ్చిన సంపాదనలో 10వ భాగం ఇవ్వకుండా పడిపోయాం. 10వ వంతు ఎవరిది? అసలు నీది కాదని రాయబడింది బైబిల్లో. తగినంత కూడా ఇయ్యలేని పరిస్థితి మనకి. దేవుడు ఈ సంవత్సరం అందే దూరపరచునుగాక. మీరందరూ దేవుని సన్నిధిలో 10వ వంతు చెల్లించగలిగినటువంటి సామర్థ్యమును దేవుని కృపను బట్టి మీరు పొందుకొందురుగాక. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో మన పాస్టర్ గారు ఇక్కడ మందిరం ప్రారంభించిన ఆ దినాల్లో ఎంత వచ్చేది తెలుసా? నెలకి 500 600 వచ్చేవి కానుక. నెలకి ఎంత? దాంట్లో 60 రూపాయలు గుంటూరుకు పట్టుకొని పోయి ఏషాన్ గారికి 10వ భాగం ఇచ్చి వచ్చేవాడు. మిక్కిలి కొంచెంలోనే మనం నమ్మకంగా ఉండలేకపోతే, దేవుని యొక్క నియమములను మనమే పాటించకపోతే, సేవకుడు కదా, ఇంక వేరే ఆధారం ఏమి? మరి అవ్వాలా, ఇవ్వాలా, ఇవ్వకూడదా అంటే నేను అంటాను, 10 రూపాయలు వస్తే 10 రూపాయలు నీ 9 అనుకోవాలి. నువ్వు 10 రూపాయలు వచ్చినాయి, కాకపోతే ఖర్చు ఇంకా ఎక్కువగానే ఇంకోసారి ఇద్దాంలే దేవునికి. ఈ ఇంకోసారి లాగే అయిపోయింది తప్ప ఎప్పుడు త్యాగం కలిగి. ఇక్కడ నేను అంటాను, నీ యొక్క ధనము దేవుడు నిన్ను అడిగితే దాన్ని ఇచ్చే విషయంలో నీవు త్యాగంగా ముందుకు రాలేనటువంటి పరిస్థితి దేవుని నీవు వెంబడించలేకుండా చేస్తుంది. ఎన్నిసార్లు విన్నామండి 10వ భాగాల గురించి వాక్యాలు? ఎన్నిసార్లు వినుంటాం ఈ 30 సంవత్సరాల్లో? ఇంకా పాటించలేని విధంగా మన జీవితం నడిపించబడుతుందంటే కృతజ్ఞత కలిగినటువంటి హృదయమేనా ఇది? దేవుడు ఇవ్వకపోతే మనకది వచ్చేదా? అందుకనే మనం గమనిస్తే ఒక ధనవంతునికి విస్తారమైనటువంటి పంట పండింది. తన జీవితంలో అతని కొట్లను విప్పి కొత్త కొట్లు కట్టుకోగలిగినంతగా దేవుడు అతనికి ఇచ్చాడు. అతడు ఇచ్చిన దాన్ని దేవునికి ఇవ్వడానికి వెనకాడితే ఎలా? దేవుడు నీకు ఇచ్చిందేగా ఇవ్వమన్నాడు, ఇవ్వకుండా ఉన్నది ఇవ్వమన్నాడా? నువ్వు సంపాదించుకోకపోతే, నువ్వు పస్తులుంటే ఇవ్వమన్నాడు ఆయన? ఇవ్వమనిలే. నీకు ఉన్న దానిలో ఏం చేయాలి? కొంచెం. అందుకని ఆ సారిపోతు విధవరాల దగ్గర ఉంది కొంచెమేనండి, ఇస్తే తన బిడ్డ బ్రతకలేని పరిస్థితి. ఆయన
చెప్పండి. జారిపోయినాయిగా అయ్యే ఈ మన దగ్గర జారిపోలా. ఈ పూట గడవదండి ఇది చేస్తే అని చదువుకోలేక ఏంటి దేవునికి ఇవ్వడానికి మన జీవితంలో మన కుటుంబంలో మనం ఏం చేయలేదు. ఇప్పుడు నేను అంటాను, ఆ విధవరాలు తన కుటుంబంలో చదువుకొని దేవుని సేవకునికి ఇవ్వాల్సింది, దేవుని సేవకు ఇవ్వాల్సింది అంటే మనం ఏం చేస్తున్నామంటే మన కుటుంబానికి కావాల్సినవన్నీ ఇంచుమించుగా ఒక సందర్భం పోతే ఇంకో సందర్భంలో ఎలాగో అప్పు చేసైనా సప్పు చేసైనా ఎలా చేసైనా తక్కువ చేయట్లా. తక్కువ చేస్తున్నా. ఆదివారం అయితే చికెన్ తెచ్చుకోకుండా ఉండేవాళ్ళు. ఒకసారి గట్టిగా అల్లే చెప్పండి హల్లెలూయా. ఎవరండి చికెన్ తినకుండా ఉండి వారానికి 2 సార్లు తింటామైతే దేవుని కృపను బట్టి దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదం అంటే రోజు చికెనే ఉంటారు. ఎందుకంటే ప్రార్థన పెట్టుకున్న వాళ్ళంతా కానికి పోయినా పర్వాలేదు కానీ చికెన్ మాత్రం పెట్టాలి. చికెన్కి అయితే ఖర్చు పెడతాం కానీ సేవకు మాత్రం కొంచెం మన యొక్క ఆత్మీయ జీవితాలని బేరేజ్ వేసుకుంటూ విశ్వాస విషయంలో బలపరచబడే విధంగా అడుగులు వేయగలిగితే దేవుడు సేవను కుటుంబములను విస్తరింపజేయును గాక. దేనికి ద్వారాలు తెరవాలి? దేనికి ద్వారాలు? ఆయన ఏమంటున్నాడంటే దేవుని సన్నిధి వైపు ద్వారాలు తెరు, దేవుని మార్గాల్లో నడిపించబడడానికి ద్వారాలు తెరు. అంటే నువ్వు దేనికి ఆకర్షించబడుతున్నావంటే ఇక్కడ ఆ ధనవంతుడు దేవుని మాటకు ఆకర్షించబడలేదు, దేవుని వాక్యానికి ఆకర్షించబడలేదు, పరలోక రాజ్యమునకు ఆకర్షించబడలేదు. అతడు ధనానికి ఆకర్షించబడ్డాడు. దేనికి ఆకర్షించబడ్డాడు అంటే ఇప్పుడు నేను అంటాను, ధనము తనను అది కూడా అయస్కాంతం లాంటిది. కొంతమంది దాన్ని ఆశించి తమను తానే శస్త్రములతో పొడుచుకొని తెచ్చారట. ఈ రోజున ధనము సమస్త కీడులకు మూలమని ఉంది కదా. ఇప్పుడు మన జీవితంలో అటువంటి దానమును క్రీస్తు నిమిత్తమై పెంటతో సమానముగా ఎంచుకుందము గాక. నీకు డబ్బు కావాలి, ఇస్తాడు దేవుడు, దాంట్లో డౌట్ ఏం లేదు. మాకు కూడా కావాలి, దేవుడు ఇస్తాడు, డౌట్ ఏం లేదు. కానీ దాన్ని ప్రేమించకూడదు. మనం ఎవరిని ప్రేమించాలి? నన్ను ప్రేమించేటువంటి వాడిని నేను ఆస్తికర్తలుగా. ఆయన్ని ప్రేమించట్లా. దేన్ని ప్రేమిస్తున్నా? ఆస్తిని ప్రేమిస్తున్నాను. ప్రేమించవలసింది ఆయన్ని. ఇప్పుడు ఆయన్ని ప్రేమించే దాంట్లో పడిపోయి ఆస్తిని ప్రేమించే దాంట్లో పడ్డాం. ఏడబడలా, ఆడబడ్డాం. ఇప్పుడు ఆయన అంటాడు, మీరు అక్కడ పడిపోయారు కదా, అక్కడి నుంచి రండి అంటే. ఇప్పుడు మీరు ఎక్కడైతే పడిపోయారో మీ పడిన స్థితిలో నుండి మిమ్మల్ని ఆకర్షించడానికి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. వదిలిపెట్టడానికైతే కాదు, పడిపోయిందని విడిచిపెట్టడానికైతే కాదు. ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? ఎందుకు మాట్లాడతాడు? మనం బలహీనులమని మన బలహీనతలను ఎత్తు చూపించేది ఎందుకనంటే నువ్వు ఇట్లాంటి వాడివి అని తిట్టడానికి కాదు. దేనికి? నువ్వు సరిచేయబడి లేవనెత్తబడాలి. మనుషులు బలహీనులండి. మనుషులు బలహీనమైనటువంటి ఘట్టము కనుక బలహీనమైనటువంటి మనలను బలపరచడానికే దేవుడు మాట్లాడుతున్నాడు, గాయం చేయడానికి కాదు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు కొరకు ఒక గొప్ప ఆయుధముగా నీవు తయారు చేయబడటానికి, నిన్ను అలాగున తన సన్నిధిలో నిలబెట్టుకోవడానికి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన మాట విని సరిచేయబడితే నీవు దేవుని యొక్క నిత్య మహిమలో సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిలుచుదువు గాక. హల్లెలూయా. ఆయన ఇప్పుడు నిన్ను ఆకర్షించి తన మార్గంలో నిలబెట్టాలనుకున్నాడు. ఆమేన్. తన పరిశుద్ధతలో నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆయన నీకు ఇచ్చిన కృపావరములలో నీ జీవితం పడిపోకుండా నిలబెట్టబడాలనుకుంటున్నాడు. అందుకని దేవుడు ఈ యొక్క ఆ సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా ఉంచి అభిషేకించి వారిని పరిపాలించేటువంటి ఆధిక్యతను ఇవ్వాలి అని ఆత్మచేత అభిషేకిస్తే ఇప్పుడు అతను ఏం చేశాడో తెలుసా? ఆయన మాటకు లోబడక ఆ ఆత్మను పోగొట్టుకున్నాడు. ఈరోజున దేవుడు మనకు ఒక వరాన్ని ఇచ్చాడు.
పరిశుద్ధతను వరంగా ఇచ్చాడు. పరిశుద్ధత మనలో లేదు, కానీ మనలను ఆయన తన రక్తముతో కడిగి మనల్ని పరిశుద్ధులు అని మనం ఎవరమి చెప్పండి? ఎవరమి? పరిశుద్ధులము. ఎవరి చేత? యేసు ప్రభు రక్తంలో కడుగబడి ద్వారాగా మనం పరిశుద్ధులం. అంటే మనం పాపులమైతే ఆయన మనకి పరిశుద్ధతనిచ్చి ఏం పెట్టాడు? పరిశుద్ధులు అని. ఇప్పుడు పరిశుద్ధులు అని పేరు పెడితే ఆ పరిశుద్ధతలో నిలబడవలసిన నీవు పరిశుద్ధతలో నిలబడకుండా, పరిశుద్ధులైనటువంటి వాని కొరకు నిలబడకుండా, నిన్ను పాపములోనికి లాగివేసే వాని వైపు త్రెప్పబడి ఆ పాపములోనికి నేను లాగుతున్నటువంటి వాని వైపు నీవు ఆకర్షించబడతావా? లేక పరిశుద్ధతలో నిన్ను నిలబెట్టి దేవునికి నీవు ఆకర్షితులు అవుతావా? ఆమేన్. ఇప్పుడు అంటాడు ఆమె అంటుంది, నువ్వు నన్ను ఆకర్షించు, పరిగెత్తుకుని రానా? ఇతడు పరిగెత్తుకుని రాలేకపోయాడు. ఈ రోజున మనం ఆయన చేత ఆకర్షించబడి పరిగెత్తుకుని వచ్చినట్లుగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. మనం ఏం చేయాలంటే ఆయన చేత ఆకర్షించబడడానికి, ప్రభువా నీవు నన్ను ఆకర్షించయ్యా, నువ్వు నన్ను ఆకర్షించు ప్రభువా. నేను ఎక్కడ గొడ్డలి పడిపోతే ఆ పడిపోయినటువంటి గొడ్డల్ని పైకి తీసుకొచ్చింది ఏమిటట? ఏం తెచ్చింది? ఒక కొమ్మ తీసుకొచ్చింది. ఆ చిగురించినటువంటి ఆ కొమ్మే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు పడిపోయిన ఆ స్థితిలో నుండి నిన్ను పైకి లేవనెత్తగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ ద్వారాగానే మనం పడిపోయినటువంటి చోటులో నుండి లేవనెత్తబడతాము. ఆమేన్. మనం పడిన చోటు నుండి మనం లేవనెత్తగలిగినటువంటి పరిశుద్ధాత్మని యొక్క సహాయం కొరకు, మనల్ని పడిపోయినటువంటి పాపములో నుండి పరిశుద్ధపరచగలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహాయము కొరకు మనము రాగలిగితే నిశ్చయంగా మన ప్రభు మనల్ని ఆకర్షించి తన పరిశుద్ధతలో నిలబెట్టునుగాక. ఈ ప్రేమ ఆకర్షించి మన హృదయానికి ఏం కలుగజేస్తుంది అంటే, మనం ఎక్కడ పడిపోయామో తెలుసా? నెమ్మది లేని చోట పడాం. ఎక్కడ పడ్డాం? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి నెమ్మది లేకుండా విస్తారమైన దేవుని యందలి వాడేదానికి మాత్రం ఎందుకు విస్తారమైందనో అంటున్నాగా. నెమ్మది లేకుండా ఈ ధనం ఉండడం కంటే దేవుని అందరి భయభక్తి దగ్గర ఉండడమే. వాక్యమే కాదు చెప్తున్నాం కానీ నోటితో, కానీ ఎందుకు ప్రయాసపడుతున్నాం చెప్పండి? ఎందుకు ప్రయాసపడుతున్నాం? ఈ లోకంలో మన ప్రయాస ఏంటి? సంపాదించాలండి. ఇప్పుడు వాక్యం ఎప్పుడు ఏం చేయాలి? సంపాదించాలి. సంపాదన కంటే కూడా మన జీవితంలో దేవుని యొక్క రాజ్య సంబంధిగా మనం కట్టబడేది ముఖ్యమైనది. ప్రాణాన్ని కాపాడుకుంటూ ఏదైనా ప్రాణాన్ని పోగొట్టుకునే పని ఏది?
ఈ రోజున ప్రాణాన్ని కాపాడుకునేదాన్ని ఆయన చూపిస్తుంటే, ప్రాణాన్ని కాపాడుకునేదానికి ఆకర్షితుడు కాకుండా, ప్రాణాన్ని రక్షించేదానికి ఆకర్షితుడు కాకుండా, తన ప్రాణాన్ని పోగొట్టుకునేదానికి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆకర్షితుడు. ఈ రోజున దేవుని సన్నిధిలో, ప్రభువా నువ్వు నన్ను ఆకర్షించి ఈ పాపము నన్ను నశింపజేస్తుంది, ఈ శపితమైన అలవాట్లు నా జీవితాన్ని పాడు చేస్తున్నాయి, నువ్వు నన్ను ఆకర్షించు ప్రభువా, ఈ పాపముల నుండి నేను బయటికి వస్తానని ప్రభుతో నువ్వు చెప్పగలిగితే, ఆ పాపముల నుండి నీవు బయటికి రావడానికి ప్రభు నిన్ను హల్లెలూయా. ఇప్పుడు విశ్వాస మూలము కానిది ఏదో అదేమిటి? విశ్వాస మూలము కానిది ఏదో అది. ఇప్పుడు మనం విశ్వాస మూలంగా బ్రతకట్లేదు అనుకోండి, విశ్వాస మూలంగా జీవించట్లేదు అనుకోండి, అది చెడిపోతే నేను దాన్ని బాగు చేస్తాను అంటున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ, అది విడవబడకుండానట్లుగా నేను దాన్ని నా యొద్దకు రప్పించుకుంటున్నాను అంటున్నాడు. అందుకని పరిగెత్తుకుంటూ అది ఆయనను వెంబడించింది. ఈ రోజున పరిగెత్తుకుంటూ దేవుణ్ణి వెంబడించడానికి వచ్చిన ఎంతమంది ఆ పరుగులో విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ వెళ్లకుండా తమ పరుగును ముగించారు. నేను పరిగెత్తుతున్నాను బహుమానం పొందడానికని పౌలు గారు పరిగెత్తినట్లుగా, ఇదిగో నేను పరిగెత్తి నా పరుగును తుదముట్టించాను, నా కొరకు ఒక కిరీటము సిద్ధపరచబడింది అని చెప్పగలిగినట్లుగా మనం ముగించామా? ఒకవేళ ఇంకా కొన్ని విషయాలలో మన పరుగు ముగించబడలేదు, సార్థకం కాలేదు అన్నట్లుగానే నడిపించబడుతుందా? అలా ఉంటే ఈ ఉదయకాల సమయంలో ఆ విషయంలో సరిచేయబడ్డానికి అప్పగించుకున్న మన జీవితములను సరిచేసి నూతనమైన దీవెనకు మనల్ని పాత్రులుగా చేయుటకు సిద్ధపరచునుగాక. ఆ మాట మరలా చదువుదాం. హోషేయ గ్రంథంలోనికి వెళ్ళి 2వ అధ్యాయం 14వ వాక్యం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14వ వాక్యం. దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి ఏం చేస్తారట? ఆకర్షించిన ఆయన ఎక్కడికి తీసుకుపోతాడట? అరణ్యములోకి కొనిపోయి ఎక్కడికి తీసుకుపోతాడట? చెప్పండి. అరణ్యంలోకి తీసుకెళ్తాడట. ఆకర్షించిన ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు? అరణ్యంలోనికి తీసుకెళ్తాడు. ఎందుకు ప్రభువా? ఆకర్షించింది కదా, ఎందుకు మళ్ళా అరణ్యంలోనికి తీసుకుపోయావంటే, నేను ఆకర్షించా కదా. ఇందాక మనం అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాం. ఇంకో మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. ఎహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 35వ వాక్యం. ఎహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 35వ వాక్యం కూడా చెప్పండి. జనములున్న అరణ్యములోనికి. ఎక్కడికట? జనములున్న అరణ్యము. ఎవరుంటారు అక్కడ? మామూలుగా అరణ్యంలో ఎవరుంటారండి? జనాలు ఉంటారా? అరణ్యంలో జనాలు ఉంటారా? ఇప్పుడు ఆయన ఏ అరణ్యంలోకి తీసుకుపోతాడట? అరణ్యంలోకి తీసుకుపోతా అన్నాడు కదా. ఏ అరణ్యం అది? జనములు లేని అరణ్యంలోనికి కాదు, జనములున్న అరణ్యంలోనికి నిన్ను రప్పించి తీసుకొని వెళ్ళి అక్కడ ముఖాముఖిగా నీతో ఏం చేస్తాడట? మాట్లాడే ఛాన్స్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఏమాడతాడు? నిన్ను ఆకర్షించినప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు నీతో ఏం చేస్తాడంటే వ్యాఖ్యం ఆడుతానంటున్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళి? అరణ్యంలోనికి తీసుకెళ్ళి. ఎందుకు ప్రభా అరణ్యంలోనికి తీసుకువెళ్ళి నాతో వ్యాఖ్యమాడతాను అంటున్నావు, ముఖాముఖిగా నాతో మాట్లాడతాను అంటున్నావు అన్న విషయాలను మనం గమనిస్తే ఒక చిన్న సందర్భాన్ని నేను దేవుని యొక్క సన్నిధిలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానముల్లో ఒక అధిపతి తన ఇంటిలో ఉన్నటువంటి తన దాసులను పిలిచి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి కొన్ని తలాంతులను ఒక్కొక్కడికి ఒక్కొక్క విధంగా పంచిపెట్టి దేశాంతరము వెళ్ళిపోయాడు. కొంతకాలమైన తరువాత ఆ దేశాంతరము పోయినటువంటి యజమాని తిరిగి వచ్చి తన దాసులను పిలిచాడు. పిలిచి ఒక్కొక్కరిని, నా ప్రియమైనటువంటి వాళ్ళని అడుగుతున్నాడు, ఏం చేసావని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నీకు ఇచ్చా కదా 5 తలాంతులు, ఏం చేసావు అని అడిగాడు. 2 తలాంతులు నీకు ఇచ్చా కదా, ఏం చేసావు అని అడిగాడు. 1 తలాంతు నీకు ఇచ్చా కదా అని
ఏం చేశా అంటే ఇప్పుడు నేను అంటాను, అరణ్యంలోనికి తీసుకుపోయి ఆయన ఏమి నీతో వ్యాజ్యం ఆడతాడంటే నీకు ఇచ్చిన దాన్ని నువ్వేం చేశావు అని అడుగుతాడు అనమాట. ఆమేన్. ఇందాకే చెప్పుకున్నాం, ఆయన ఏమి ఇచ్చాడు? పరిశుద్ధత ఇచ్చాడు. ఆయన ఏమి ఇచ్చాడు? ప్రార్థనా జీవితం ఇచ్చాడు. ఆయన ఏమి ఇచ్చాడు? విశ్వాసం ఇచ్చాడు. ఆయన ఏమి ఇచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆయన ఏమి ఇచ్చాడు? అనేకమైన కృపావరములను ఇచ్చాడు. ఇప్పుడు ఆయన పరిశుద్ధతనిచ్చి, ఆయన కృపావరములనిచ్చి, ఆయన ఆత్మనిచ్చి, ఆయన విశ్వాసాన్నిచ్చి, ఆయన ప్రార్థననిచ్చి, ఆయన నీ చేతిలో తన వాక్యమును పెట్టి అన్నీ నీకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఆయన ఇవ్వాల్సి ఇచ్చాడు. ఏదైతే ఇద్దాం అనుకున్నాడు నీకు ప్రవచన వరం అయితే ప్రవచన వరం ఇచ్చాడు, ప్రార్థన వరం అయితే ప్రార్థన వరం ఇచ్చాడు, వాక్యం చెప్పే వరం అయితే వాక్యం చెప్పే వరము ఇచ్చాడు, పరిచర్య చేసేవాడికి పరిచర్య చేసే వరం ఇచ్చాడు. ఇట్లాగా సౌండ్ సిస్టమ్ పెట్టేవాడికి సౌండ్ సిస్టమ్ పెట్టే వరం ఇచ్చాడు, మీ ఇన్స్ట్రుమెంట్లు కొట్టేవాడికి ఇన్స్ట్రుమెంట్లు కొట్టే వరం ఇచ్చాడు. ఇట్లా మనం గమనిస్తే అందరికీ నానా విధములైనటువంటి వరముల చేత ఒక్కొక్కరిని దేవుడు తన సన్నిధిలో వాడుకోవడానికి నిలబెట్టాడు. ఇప్పుడు నిలబెట్టిన ఆయనట ఏం చేస్తాడు? డ్రమ్ కొట్టేవాడు సరిగ్గా డ్రమ్ కొట్టడానికి వాడబడలేదనుకో, అడుగుతాడా అడగడా? చెప్పండి. ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేయడానికి రాలేదనుకో, అడుగుతాడా అడగడా? ఇప్పుడు మనలో చాలా మందిని దైవజనులు ఏం చేశారు? అభిషేకించారు. చాలా మందిని సంఘములో దైవజనుడు అభిషేకించారు. దేనికి అభిషేకించారు? పరిచయం చేయాలని అభిషేకించారు. మరి పరిచర్య చేయడానికి అభిషేకించబడినటువంటి మనం పరిచర్య చేయకపోతే ఎక్కడ కోట ఉంటే అక్కడికి పోవాలి. వీళ్ళు పోయి ముందు పరిచర్య, వీళ్ళు పోయి ప్రార్థన చేయాలని అభిషేకిస్తే వాళ్ళే ఆ ప్రార్థనకు పోయి కూర్చోకపోతే అభిషేకించిన ఆయన మౌన పడ్డాడు కదా, అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఇక అభిషేకించిన ఆయన మనసును ఎక్కాడు కదా, ఇంకెవరు అడుగుతారు? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున మన జీవితంలో మనం గమనించాలి, దేవుడట నిన్ను నీకిచ్చినటువంటి దానిని బట్టి ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఏం చేశావు అడిగాడా లేదా? అడుగుతానంటున్నాడు. అంటే అరణ్యములో ఎక్కడా రహస్యంగా మాట్లాడినంతకాలం మాట్లాడాడు. అర్థమైందా? సీక్రెట్గా చెప్పినంతకాలం చెప్పాడు. నీతో ముఖాముఖిగా మాట్లాడే రోజు వచ్చేసింది. ఇప్పుడు నీతో డైరెక్ట్గా వ్యాఖ్యమాడి నువ్వు చేసిన పనులేమిటి అని దాన్ని బట్టబయలు చేసేటువంటి రోజు వస్తుంది. కాబట్టి ఆయన అంటాడు, ఇదిగో నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు ఎలా దేవుని సన్నిధిలో వాడావా, పాతిపెట్టావా? వాడిన వాడికేమో రెట్టింపు వచ్చేసింది. ఆమేన్. వాడిన వాడేమో అధికమైనటువంటి వాటిని వాడకుండా పాతిపెట్టినాడు. నాకు తెలుసులే ప్రభువా, నువ్వు వస్తావని తెలుసు, లెక్క అడుగుతావని చెప్పి నాకు ఎందుకు వచ్చిన వాడు భద్రంగా దాచిపెట్టానయా. దాచిపెట్టడానికి నీకు ఇచ్చింది పరిగమనోడా? ఈ వరాన్ని నీకు ఇచ్చింది దాచిపెట్టడానిక? దేనికి ఇచ్చాడు? ఆ వరాన్ని నువ్వు వాడుకోవడానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ వరమును నీవు వాడుకొని నా ప్రియమైనటువంటి వారరా, అనేకమైనటువంటి ఆత్మలను దేవుని కొరకు సంపాదించడానికి, అనేకమైనటువంటి ఆత్మలను దేవుని కొరకు సిద్ధపరచడానికి, అనేకమైనటువంటి వాటిని దేవుని కొరకే కాదు నీ కొరకు కూడా నువ్వు సిద్ధపరచుకోవడానికి దేవుడు అంటే నేను అంటాను, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వరము దేవుని కొరకు. నీకు దేవునికి ఏం తక్కువ? దేవునికి ఏమన్నా కానీ ఇచ్చాడు కాబట్టి అడుగుతాడు. అధికారం ఆయనకి దేనికి? నువ్వు పడితే ప్రయాస, నువ్వు పడితే కష్టం, దానికి మరలా అడిగిన ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఇంత ప్రయాసపడి అంత సంపాదించావు కదా, ఇదిగో దాంతోపాటు ఇది కూడా తీసుకో అని చెప్పి ఇచ్చాడా లేదా? పడిన ప్రయాసకు అందుకని క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. దేవుడు మీకు అప్పగించిన పనిని మీరు నమ్మకంగా చేసి వర్ధిల్లుదురుగాక. ఏం చేయాలి? దేవుడు నీకు అప్పగించిన దాంట్లో అది ఏదైనా కావచ్చు, అది చిన్న పని కావచ్చు, పెద్ద పని, ఎక్కువ ఇచ్చి ఉండవచ్చు, తక్కువే ఇచ్చి ఎవడెవడి సామర్థ్యం వాడిది. ఎవడెవడికి ఇవ్వవలసిన దాన్ని ఆయన తనకి ఇష్టం వచ్చినట్లుగా పంచిపెట్టే అధికారం ఆయనకి ఉంది. ఎవరిని ఏ స్థాయిలో పెడితే వాడు ఆ స్థాయిలోనే దేవుని సన్నిధిలో వాడబడాలి. కానీ
ఆడికి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు. ఆడికి ఎక్కువ ఇవ్వడానికి కారణం ఏమిటి, నాకు తక్కువ ఇవ్వడానికి కారణం ఏమిటి? అంత పనికిమాలోడిలాగా ఉన్నాను నేను, ఆడు మాత్రం అంత పనికొచ్చేవాడిలాగా ఉన్నాడా అని విభేదాలకు పోయిన వాడి జీవితం ఏమైంది? తీర్పు దినమందు నీకిచ్చిన పరిధిలో నీవు నమ్మకంగా ఉంటే, నీకిచ్చినటువంటి పరిధిలో నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ నడిపించబడితే, నా దేవుడు ఘనమైనటువంటి కార్యములను నీ జీవితంలో, ఇక్కడ అంటాడు, నేను జనములున్నటువంటి అరణ్యములోనికి మిమ్మును రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడుతాను. ఇది నా మాట, ఇది నా వాక్కు. నీతో నేను వ్యాజ్యమాడతా. మీకు ఇచ్చిన విషయంలో నేను మిమ్మలను అడుగుతా. మీకు ఆ గ్రంథంలోనికి వెళ్ళి ఒక మాట చదువుకుందాం. 7వ అధ్యాయం 7వ వాక్యం చదవండి ఒకసారి. మీకు ఆ గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యం. అయినను నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఏం చేస్తాడు? నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నీవు నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి. ఇక్కడ నేను అంటాను, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం పడిపోయినా సరే మనల్ని ఏం చేస్తాడు? తిరిగి. చెప్పండి. అందుకని ఇప్పుడు నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఏం చేస్తా? ప్రార్థన చేస్తా. పడిపోయానా? వదిలిపెట్టను. జారిపోయానా? వదిలిపెట్టను. నన్ను పడిన స్థాయిలో నుంచి నిలబెట్టగలిగినటువంటి దేవునికి దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను నేను వాడుకోలేక, నమ్మకంగా ఉపయోగపెట్టలేక, ఇంతకాలం నా యొక్క విశ్వాస జీవితంలో నాకు ఇచ్చిన విశ్వాస స్థానంలో నిలబడలేకుండా పడిపోయే కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా తెలుసా? తిరిగి నా విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి ప్రార్థన చేయడం ప్రారంభిస్తా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దాకా నా యొక్క కృపావరములను నేను వాడకుండా, ఆయన నాకు ఇచ్చిన తలంతులను తన సన్నిధిలో ఉపయోగపెట్టకుండా నేను ఆగిపోయాను కదా. ఇప్పుడు ఆయన సన్నిధిలో నాకు ఇచ్చిన తలాంతులను తిరిగి ఉపయోగపెట్టడానికి, ప్రార్థనాపూర్వకంగా వాటిని ఆరంభించడానికి దేవుని యొక్క సన్నిధిలో, ప్రభువా ఉపయోగపెట్టలేకపోయాయ్యా, నువ్వు నాకు ఇచ్చిన తలాంతులు నేను వాడలేకపోయాను ప్రభువా, ఇక మీదట ఈ తలాంతులు నీ యొక్క సన్నిధిలో నీవు నాకు ఇచ్చావు గనక దాని కొరకు నేను వాడతానని నువ్వు నిలబెట్టబడగలిగినట్లయితే, ఆ నిలబెట్టమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఆయన ఏం చేస్తాడట? నిన్ను. అందుకని నేను పడినను శత్రువా నువ్వు ఏమాత్రము అతిశయపడొద్దు. నేను ప్రార్థన చేస్తున్నా, నేను దేవుని కొరకు కనిపెడుతున్నా, నేను దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నా. అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో మనము కనిపెడుతూ ఉండాలి. ఆయన ఒక దినమున వచ్చి వాని క్రియలను బట్టి వానికి సిద్ధపరిచిన జీతాన్ని తెచ్చి పెడతాడా పెట్టడా? నాకేమీ దొరకట్లేదు, ఇంత ప్రయాసపడుతున్నా, ఇంత కష్టపడుతున్నా అనుకోవద్దు. నువ్వు పడిన ప్రయాస క్రీస్తులో వ్యర్థము కాదు. ఆమేన్. ఈ సంవత్సరం అంతా ఎంత కష్టపడ్డావో పాస్టర్ గారు చూడలేదు, పాస్టర్ గారు కూడా చూడలేదు, సహోదరులు సహోదరులు కూడా. కానీ ఎవరు చూశారో తెలుసా? ప్రభు చూశాడు. ఆమేన్. నువ్వు ఎన్ని నిందలు అనుభవించావో మనుషులు ఎవ్వరికి అర్థం కాల. ఆ నిందలు నువ్వు అనుభవించావని దేవుడు నిన్ను తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి నువ్వు సంపాదించినదంతా నీవు తిరిగి నీ యొక్క జీవితంలో స్వాస్థ్యంగా పొందుకునే రోజు ఒకటి ఆయన్ని ముందుకు తెచ్చిపెడుతున్నాడు. అందుకని ఇక్కడ మన జీవితంలో గమనిస్తే ఆయన ఏం చేస్తాడు? అరణ్యములో, జనములు ఉన్నటువంటి అరణ్యములోనికి నిన్ను కొనిపోయి నీతో ఏం చేస్తాడట? వ్యాజ్యమాడతాడు. జనములో ఉన్న అరణ్యములోనికి నిన్ను కొనిపోయి నీతో వ్యాజ్యమాడి, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, తర్వాత ఏం చేస్తాడు? అరణ్యంలోకి నేను దాన్ని కొనిపోతానన్నాడు. దేనికి? వ్యాజ్యమాడి ఇచ్చిన తలంతుల గురించి లెక్కడగడానికి. 3వ మాట కూడా అక్కడ రాయబడింది, చదువుతామండి. అరణ్యములోనికి నేను దాన్ని కొనిపోయి
వ్యాజ్యం ఆడతాడు. ఇంకేం చేస్తాడు? ఐగుప్తీయుల దేశపు అరణ్యములో ఏం చెప్తున్నా? చదువు నేను చదువు చెప్తా. నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోనూ వ్యాజ్యమాడి. కాదు నాయన, హోషేయ గ్రంథంలో చదవాల్సింది, హోషేయ గ్రంథంలో అది. అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. ఏం చేస్తాడట? వ్యాజ్యం ఆడతాడట. తర్వాత ఏం చేస్తాడట? ప్రేమగా మాట్లాడతాను. ఇక్కడ నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ అరణ్యములో ఏముంది? 14 వాక్యం చదువున్నాను అప్పుడు మీకా గ్రంథంలో 7:14 చదువు. నీ చేతి కర్ర తీసుకుని నీ జనులను కర్మేలునకు చేరిన అరణ్యములో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారికి నీవు మేపుతావట. అంటే ఇక్కడ నేను అంటాను, ఆయన ఏం చేస్తాడు? కర్మేలులోనికి తీసుకెళ్ళి ఆ అరణ్యములోనికి చేరి ప్రత్యేకించబడినటువంటి వారిని అక్కడ మేపుతాడు. ఇక్కడ నేను మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటంటే అక్కడ ఎవరున్నారు? ఈ ప్రేమగా మాట్లాడే వాళ్ళలో అని అంటే ప్రత్యేకించబడిన వారు మాత్రమే ఉన్నారు. దేవునికి స్తోత్రం. కర్మేలులో ఉన్నటువంటి అరణ్యములోనికి దుడ్డు కర్రను పట్టుకొని తీసుకుని వెళ్ళి ప్రేమగా మాట్లాడే చోటున ఎవరున్నారయ్యానంటే దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు మాత్రమే ఉన్నారు. ఆమేన్. అంటే ప్రత్యేకించబడినటువంటి వారితో ఆయన ఎలా చేస్తారట? ప్రత్యేకంగా ప్రేమగా. అందుకని ఆయన అంటాడు, ఇదిగో నేను కర్మేలు అనబడినటువంటి అరణ్యములోనికి తీసుకువెడతా, అక్కడ నేనేం చేస్తాను తెలుసా? దానిని ఏం చేస్తాను? మేపుతాను. అంటే దానికి పోషణ ఆయన ఇస్తాడు, దాన్ని ఆయన సంరక్షిస్తాడు. అందుకనే ఈ రోజున మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనతో ఆయన మనలను ఆకర్షిస్తాడు. మొదటిది. రెండవది, మనతో వ్యాజ్యమాడి మనం చేసినటువంటి వాటి విషయంలో లెక్కడిగి మన జీవితములను సరిచేస్తాడు. ఆ తర్వాత వాటిలో నుండి మనల్ని మనం ప్రత్యేకించుకున్న వారంగా మార్చబడినప్పుడు మనల్ని ప్రత్యేకించబడినటువంటి ఆ స్థలములోనికి తీసుకుని వెళ్ళి ప్రత్యేకమైన దేవుని ప్రేమను మన హృదయం మీద, మన జీవితం మీద ఆయన క్రొమ్మరిస్తాడు. అందుకని ఇప్పుడు నూతన వత్సరములోనికి అడుగు పెట్టడానికి సిద్ధపరచబడుతూ, ఈ పాత సంవత్సరం అంతా మనల్ని కాపాడుతూ, పాత సంవత్సరం అంతా మనల్ని రక్షిస్తూ, పాత సంవత్సరం అంతా మనల్ని పోషిస్తూ వచ్చినటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనము కృతజ్ఞత కలిగి, ప్రభువా ఇంతగా కాపాడావు, ఇంతగా రక్షించావు, ఇంతగా విమోచించావు, ఇంతగా కృప చూపావు, కాబట్టి నేను, నా పిల్లలు, నా కుటుంబం, నా భార్య, నా భర్త, నా సంఘము, నా సహవాసం ఇలాగ అభివృద్ధి పరచబడటానికి నీ యొక్క కృప నాకు అనుగ్రహించావు అని నువ్వు ఆయన సన్నిధిలో నీవు ప్రత్యేకించుకుంటూ జీవించడం ప్రారంభించావు గనక ఆయన అంటాడు, ఈ మేత కలిగినటువంటి భూమిలో నేను నిన్ను మేపబోతున్నాను. ఆమేన్. ఏం చేస్తున్నాడట? ఈ మేత కలిగినటువంటి భూమిలో ఆయన నిన్నేం చేస్తాడు? మేపుతాడు. ఇక్కడ ఏమున్నాయో తెలుసా? పచ్చిక బయలున్నాయి. ఇక్కడ వాక్యము సమృద్ధిగా దొరుకుతుంది. ఈ వాక్య ఆహారము తప్ప వేరొకటి ఇక్కడ. అందుకని ఆయన తన దుడ్డు కర్ర తీసుకున్నట దాన్ని అక్కడ మేపుతాడట. ఈ రోజున దుడ్డు కర్ర దేవుని వాక్యమునకు సాదృశ్యం కదా. ఈ వాక్యము ద్వారాగా వారిని ఆయన పోషించడానికి తన కార్యములను ప్రారంభిస్తున్నాడు. అందుకని అక్కడ అంటాడు, ఆయన అక్కడికి తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళిన ఆయన ప్రత్యేకించబడడం అంటే దేవునితో ఏకాంతపు అనుభవంలోనికి రావడం. దేవునితో ఏకాంతపు అనుభవంలోనికి వచ్చిన తరువాత ఇప్పుడు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. హోషేయ గ్రంథంలోనికి వెళ్ళి 11వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలు ఏమై ఉండగా? ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశము నుండి ఏం చేశాడు? చెప్పండి.
బాలుడై ఉండగానే నా కుమారుడైనటువంటి ఇశ్రాయేలును నేను ఐగుప్తు నుండి పిలిచి తిని ప్రేమ కలిగి అంటున్నాడు. ఇప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడు ప్రేమించాడు ఆయన? ఎప్పుడు ప్రేమించాడట? ఎప్పుడు ప్రేమ కలిగినటువంటి వాడై పిలిచాడట, ఆకర్షించాడట అంటే బాలుడుగా ఉన్నప్పుడే, ఇంకా పశుతనంలో ఉన్నప్పుడే, ఇంకా తన జీవితంలో ఏమీ తెలుసుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నప్పుడే ఆయన ప్రేమించి వాడిని ఆయన ఆకర్షించాడు. అందుకని ఇశ్రాయేలు ఇంకనూ బాలుడై ఉండగానే నేను అతని ఎడల ప్రేమ కలిగి అతన్ని పిలిచాను ఐగుప్తు దేశంలో నుండి. అంటే ఐగుప్తు దేశం దేనికి సాదృశ్యంగా ఉంది? పాపానికి సాదృశ్యంగా ఉంది కదా, శపించబడిన దానికి సాదృశ్యంగా ఉంది కదా, లోకానికి సాదృశ్యంగా ఉంది కదా, దృశ్యమైనటువంటి అభిలాషలతో జీవించే జీవితానికి సాదృశ్యంగా ఉంది కదా, బానిసత్వములో బ్రతుకుతున్నటువంటి బానిస బ్రతుకునకు సాదృశ్యంగా ఉంది కదా. ఇప్పుడు ఆయన నీ ఎడల ప్రేమ కలిగి నువ్వు ఎవరికి బానిస అయ్యావో, దేనికి బానిస అయ్యావో, ఆ బానిస అయినటువంటి ఆ యొక్క బానిసత్వంలో నుంచి నీ ఎడల ప్రేమ కలిగిన దేవుడు దాని నుంచి నిన్ను విడిపించడానికి పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడేమో చాలని తిండి, అక్కడేమో నా ప్రియమైనటువంటి వారరా చేయలేనటువంటి గొప్ప ఆ గొడ్డు చాకిరి, వెట్టి చాకిరి, మోయలేనటువంటి పెద్ద భారం వాళ్ళ మీద మోపి ఇప్పుడు భారం మోస్తున్న నిన్ను ఆయన ప్రేమించి ఇప్పుడు ఆ భారాన్ని నీ మీద నుండి తొలగించడానికి ప్రత్యేకముగా నీవు దేవుని కొరకున్నట్లుగా నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరో తెలుసా? లోకముల నుండి గొర్రె పిల్ల రక్తము ద్వారా కడుగబడి ప్రత్యేకించబడిన దేవుని జనాంగము. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం ప్రత్యేకించబడిన జనాంగం అయితే కర్మేలు పర్వతానికి ఇశ్రాయేలులు వచ్చినట్లుగా మనము సియోను శిఖరాగ్రమమున ఆయనతో పాటు యుగయుగాలు ఉండడానికి ఆయన మనల్ని అక్కడికి తీసుకుని వెళ్ళును గాక. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మనతో ప్రేమగా మాట్లాడి మనకు పుష్టి పోషణ అనుగ్రహిస్తాడు. అందుకనే అక్కడ ఏముండదు? దుఃఖం ఉండదు, అక్కడ వేదన ఉండదు, అక్కడ బాధ ఉండదు. అది కలతలు లేనటువంటి రాజ్యం, అది కన్నీళ్లు లేనటువంటి రాజ్యం, అక్కడ ఆకలి దప్పులు ఉండనటువంటి రాజ్యం, అది సువర్ణమైనటువంటి వీధులు కలిగినటువంటి ఒక గొప్ప పట్టణం. నిన్ను ఆయన ప్రత్యేకించబడిన వాడవైతే అక్కడికి తీసుకుని వెళ్ళి చేర్చడానికి నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఆమె అందుకని నీతో ప్రేమగా మాట్లాడి ఆ మేత ఉన్న స్థలంలోనికి తీసుకెళ్తాడు. ఆ మేత ఉన్న స్థలమే పరలోక రాజ్యమునకు సాదృశ్యంగా ఉంది. ప్రత్యేకించబడిన వారమైతేనే పరలోక రాజ్యంలోనికి వెళ్తాం. ముందేం చేస్తాడు? ఇచ్చిన విషయంలో లెక్క అడుగుతాడు. నీవు సరిగా లెక్క ప్రకారంగా జీవించి అప్పగించితే ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి నేను అక్కడికి తీసుకుని వెళ్తాను. అందుకని అక్కడ మనం చదివితే కంటిన్యూ చేస్తూ చదువుదాం మాటలు. ఒకసారి 15వ వాక్యం, హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయం 15వ వాక్యం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నెత్తును. ఏమిస్తాడట? ద్రాక్ష చెట్లు. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి ఏమిస్తాను? ద్రాక్ష చెట్లు నెత్తును. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసి. ఏం చేస్తాను? ఆకోరు లోయ అంటే ఏదది? శ్రమగల లోయ. శ్రమగల లోయను ఏం చేస్తారట? ఈ ఆకోరు లోయను, శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారంగా నేను చేస్తాను. దాన్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చి నేను దాని యొక్క ఆకోరు లోయను, దాని శ్రమ కలిగిన లోయను, శ్రమను పోగొట్టి దానికి నిరీక్షణ ద్వారంగా చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆయన దీనిని ఎందుకు ఆకర్షించాడు? దీనిని ఎందుకు అరణ్యమునకు కొనిపోయాడు? అరణ్యంలోనికి కొనిపోయి ఎందుకు దానితో ఆయన వ్యాజ్యమాడాడు? అరణ్యంలోనికి కొనిపోయినటువంటి ఆయన ఎందుకు దానితో ప్రేమగా మాట్లాడి తనను తాను ప్రత్యేకించుకోగలిగేటట్లుగా చేశాడంటే దానికి ఆయన ద్రాక్ష తోటలను ఇవ్వడానికి దాన్ని తీసుకుపోయాడట. ఆమె
అంటే మనల్ని ఆశీర్వదించడానికేగా మనతో మాట్లాడుతుంది. మనల్ని ఆశీర్వదించడానికే కదా మనల్ని లోకముల నుండి ఆయన ప్రత్యేకించింది. మన జీవితములలో దేవుని యొక్క సన్నిధిలో దైవ దీవెనలకు మనం పాత్రులుగా మలచబడటానికే కదా దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతుల విషయంలో మనలను లెక్కడుగుతుంది. ఈ రోజున నా ప్రియమైనటువంటి వారరా, దేవుడు నీకు ఇచ్చిన దినములలో, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ప్రతి విషయాన్ని నీ జీవితంలో దాన్ని బట్టి దేవునికి లెక్క చెప్పే విధంగా నీ యొక్క ఆత్మీయ జీవితము నడిపించుకుంటూ ఉన్నట్లయితే ఆకర్షించిన నీ దేవుడు నీకు కావలసిన ధాన్య ద్రాక్ష రసములతో నీ యొక్క కుటుంబమును, నీ జీవితమును నింపునుగాక. దాన్ని తోడుకొని వచ్చి ఏమిస్తాను? దానికి ద్రాక్ష చెట్లను ఇస్తాను, ద్రాక్ష తోటలను నేను దానికి ఇస్తాను. ఇంకా ఏమంటున్నాడు? ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. అది దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా అది బాల్యంలో ఆయన చేత ప్రేమించబడినప్పుడు, అంటే రక్షణ పొందినప్పుడు ఎన్నదట, బాగా కడగబడినప్పుడు బాగా ఉన్నదట, అప్పుడు కొత్తలో బాగుందట. ఇప్పుడు ఏమైంది? రోజులు గడిచే కొంది జీవితం కొంచెం మందబారిపోయింది కదా. ఇప్పుడు ఆయన అంటాడు, నేను నిరీక్షణ కలిగినటువంటి ద్వారంగా దాని యొక్క కన్నీటిని నాట్యంగా మార్చిన తర్వాత, దాని శ్రమను పోగొట్టిన తర్వాత, ఇప్పుడు అది మొదటిలో తన బాల్య దినములలో ఏ విధంగానైతే నా యొక్క ఆజ్ఞల మార్గంలో నిలిచిందో, ఇప్పుడు కూడా మరలా అలాగే నిలబడేటట్లుగా, అప్పుడు ఎలా ప్రయాసపడింది ఇప్పుడు కూడా మరలా అలాగే ప్రయాసపడేటట్లుగా దానికి నేను అవకాశము ఇస్తాను అంటున్నాడు. ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 26వ వాక్యం త్వరగా. వారు అందులో నిర్భయముగా నివసించి, ఎందులో దేవుడు వారిని తీసుకువెళ్ళాడే ఆ యొక్క పట్టణములో వారు ఏం చేస్తారు? నిర్భయముగా నివసించి ఆయన ద్రాక్ష తోటలను ఇస్తానంటున్నాడు కదా. ఆయన ఆ ద్రాక్ష చెట్ల నుంచి అక్కడ వాళ్ళు నివాసం చేయడానికి ఆకోరు లోయను ఆయన నిరీక్షణ ద్వారంగా చేస్తానన్నాడు కదా. ఇప్పుడు అక్కడ వారు ఏం కట్టుకుంటారు? ఇల్లు కట్టుకొని. దేవునికి స్తోత్రం. ఎక్కడ కాదండి, ఎక్కడ? దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ పరలోక పట్టణములో నీ ఒక ఇంటిని నీ కొరకు. అందుకని భూలోకంలో సంపాదించుకోవడానికి చూస్తున్నాం మనం, భూలోకంలో కట్టుకోవడానికి చూస్తున్నాం మనం, భూలోకంలో సిద్ధపరచుకోవడానికి. అందుకని ఆయన అంటాడు, ఇక్కడ ఇల్లు కట్టుకోమాకండి, ఎక్కడ సంపాదించుకోమాకండి, ఎక్కడ కూడబెట్టుకోమాకండి. ఇదంతా ఒక రోజున శిథిలమైపోద్ది. ఎక్కడ? పరలోక రాజ్యంలో మీ కొరకు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఇలా సిద్ధపరచబడి ప్రత్యేకించబడిన వాడవైతే, ఇదిగో నీ యొక్క కన్నీటి, నీ యొక్క శ్రమల లోయను, నీ యొక్క కష్టాల కన్నీటి లోయను నేను నిరీక్షణ ద్వారంగా మారుస్తాను. అంత మాత్రమే కాకుండా అక్కడ నీవు నిర్భయముగా జీవించున్నట్లు నేనేం చేస్తానంటున్నాడు ఆయన. నువ్వు ఇండ్లు కట్టుకోవడానికి, నువ్వు అక్కడ నిర్భయముగా జీవించడానికి నేను పరిస్థితులను ఆనుకోలా. చదువు ఆ మాటలు మళ్ళీ ఒకసారి. వారు అందులో నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకొని ద్రాక్ష తోటలను నాటుకుందరు. వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించు వచ్చిన వారికి అందరికి వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించినటువంటి వారందరినీ ఆయన ఏం చేస్తారట? శిక్ష. అంటే ఇప్పుడు తిరస్కరించిన వాళ్ళంతా ఏమైపోతారు? వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళని తిరస్కరించిన వాళ్ళు, వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళని లెక్క చేయని వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళని నిందించిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళని అవమానపరిచిన వాళ్ళు ఏమవుతారు? ఈ రోజు నా ప్రియమైనటువంటి వారు, పరిచయం చేస్తామంటే నీ చుట్టూ ఉండి నిన్ను ఆటంకపరిచే వాళ్ళు ఉండొచ్చు, ప్రార్థన చేస్తామంటే నీ చుట్టూ ఉండి నిన్ను గలిబిలి చేసే వాళ్ళు ఉండొచ్చు, వాక్యానుసారంగా నడిపించబడుతూ ఉంటే నీ చుట్టూ ఉండి నీ జీవితాన్ని అభ్యంతరపరిచే వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నీవు నిర్భయంగా జీవించడానికి అక్కడ ఆయన నీకు ఏర్పరిచిన నివాస స్థలంలో ఉన్న తర్వాత నీ చుట్టూ ఉన్నటువంటి వారందరినీ ఏం చేస్తాడట? శిక్ష విధిస్తాడట. అందుకని మనం నిర్భయముగా అక్కడ వాటి ఫలములను
అనుభవించగలిగేటట్లుగా ఆయన తన కార్యములను చేస్తాడు. ఆ తర్వాత నా ప్రియమైనటువంటి వాళ్ళ రాయబడినటువంటి మాటలు 16 వాక్యం కూడా చదివితే యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో 16 వాక్యం కూడా చదవండి. అది ఇచ్చట నుండి ఆ, మాట వినుము. ఆ, నీవు బయలు అని ఆ. నన్ను పిలువక ఇంకేమని పిలవదు అంటే బయలు అని పిలవదట. బయలు అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళ యజమానుడు ఫుట్ నోట్లో ఏమనుంది? యజమానుడు ఆ? అదే ఉంది. బయలు అంటే ఫుట్ నోట్లో యజమానుడు ఎవరిని ఏమంటాడు? చదవండి, ఇంకా గండి ఉంది కదా, తర్వాత మాట ఉంది కదా. యజమానుడు అని నన్ను పిలువక ఆ. నా పురుషుడవు అని పిలుతూ నా సొంతం అని పిలుస్తామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందే? యజమానుడు అని ఎవరు అంటారు? దాసుడు అంటాడు. నువ్వు నా వాడవు, నేను నీ వాడను అని ఎవరితో అంటాము? అందుకని ఇప్పుడు ఇక మీదట యజమానుడు అనవు, ఏమంటావు? నా వాడవు అంటావు, నేను నీ దానను అంటావు. అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నీవు నా దానవుగాను, నేను నీ వాడగాను మార్చబడతాను. ఇప్పుడు నన్ను యజమానుడు అనకుండా ఏమంటావు తెలుసా? నీవు నా వాడవు, నా పురుషుడవు అంటావన్నమాట. అంటే దేవుడు అటువంటి గొప్ప కార్యములను నీ జీవితంలో జరిగించడానికి ఉద్దేశించినటువంటి వాడే నీతో మాట్లాడుతున్న ఈ మాటలను నీ జీవితంలో నీవు విన్న తర్వాత నీవేం చేయాలో తెలుసా? ఆయన నీతో మాట్లాడినట్లుగా, ఆయన నిన్ను ఆకర్షించినట్లుగా, ఆయన నీతో వ్యాఖ్యమాడినట్లుగా, ఆయన నిన్ను ప్రత్యేకించమని హెచ్చరించినట్లుగా, ఆయన నిన్ను తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క మేత కలిగినటువంటి ఆ కొండ మీద నీవు పోషించబడినట్లుగా సమస్తమును దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితంలో చక్కపరిచి జరిగించడానికి నువ్వు ఆయనకి అప్పగించుకొనగలిగితే ఇంతవరకు నడిపించిన దానికంటే ఇక ముందు సంవత్సరములో అత్యధికముగా దేవుడు నడిపించడానికి తన కృపను నీకు సమృద్ధిగా దయచేయునుగాక. అందరి తల నుంచి కన్నుమండి ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చిన ఆయన మాట, ఆయన మనల్ని హెచ్చరిస్తూ వచ్చినటువంటి సంగతులను మనొకసారి ధ్యానిస్తున్నాం. ఆయన అంటాడు, నువ్వు ఇంతకాలం కన్నీటి లోయలో ఉన్నావు, ఇంతకాలం కష్టాల లోయలో ఉన్నావు, ఇంతకాలం నీ చుట్టూ ఉన్నటువంటి వారి చేత నీవు శిక్షించబడుతూ ఉన్నావు, ఇంతకాలం నీ చుట్టూ ఉన్నవారు నిన్ను శిక్షిస్తూ వచ్చారు, గాయపరుస్తూ వచ్చారు, కొడుతూ వచ్చారు, వారి ద్వారా నువ్వు దెబ్బలు తింటూ బ్రతుకుతున్నావు. ఆయన అంటాడు, ఇక మీదట నీ బ్రతుకు అలా ఉండదు, ఇక మీదట నీ జీవితం అలా ఉండదు, ఇక మీదట నీ యొక్క ఆత్మీయ యాత్రలో నీవు అలాగా నడిపించబడవలసిన పరిస్థితులు ఉండవు. నీ స్థితిగతులు మార్చబడబోతున్నాయి. ఆయన తన సన్నిధి కాంతిని నీ మీద ఉదయింపజేయబోతున్నాడు. ఆయన అంటాడు, ఇదిగో నేను నిన్ను ఆకర్షించి ఎందుకు ప్రభువా నన్ను ఆకర్షించావు అంటే, ఆయన అంటాడు, నిన్ను అరణ్యములోనికి కొనిపోయి నీకు ఇచ్చినటువంటి తలాంతుల విషయంలో నేను లెక్క అడిగి, ఇదిగో నీతో ప్రేమగా మాట్లాడి ప్రత్యేకమైన జీవితాన్ని నా కొరకు జీవించగలిగేటట్లుగా నిన్ను సిద్ధపరిచిన తరువాత మరలా తీసుకుని వచ్చి, ఇదిగో నన్ను యజమానుడు అని కాకుండా, ఇదిగో నీవు నా వాడవు, నేను నీ దానను అనేటట్లుగా నీ జీవితాన్ని మలచడానికి నిన్ను ఆకర్షిస్తున్నానంటున్నాడు. మన జీవితంలో దేవుని చేత ఆకర్షించబడి ఈ యొక్క ఆత్మీయ యాత్రలో ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాటిని స్వాధీనపరుచుకున్నట్లుగా ఏముంది మనలో? మనం ఆయన కొరకు పనికి రానటువంటి వారని కదా. కానీ ప్రభు మనల్ని ప్రేమించాడు, ప్రభు మనల్ని ప్రేమించాడు, మనల్ని బలపరచడానికి. ఇదిగో నీవు నీ నడుము కట్టుకొని, ఇదిగో ఈ 10 దినములు ఆయన నీకు ఇచ్చినటువంటి క్షేమమును బట్టి, నీ కుటుంబానికి ఇచ్చిన క్షేమమును బట్టి, సంఘానికి సహవాసానికి ఇచ్చిన క్షేమమును బట్టి నిలబడి ఉండగా ఆయన చూస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నీ చుట్టూ ఉన్న వారిని శిక్షించి నేను రక్షిస్తానంటున్నాను. నీ చుట్టూ ఉన్నవారు నశించిపోయినా నీవు మాత్రం నశించుకున్నట్లుగా నీ జీవితాన్ని నేను అలాగున ఆకర్షించాను. నా కొరకు వాడబడటానికి పడిపోయిన నీ స్థితిని జ్ఞాపకం చేసుకుని, నిలిచిపోయిన నీ పరిస్థితులను నీవు నీ యొక్క జీవితంలో గుర్తించి కార్యాలు సఫలము చేయగలిగిన దేవునికి నీ బ్రతుకును అప్పగించుకొని తీర్మానంతో నడిపించబడగలిగితే సిగ్గుపడనక్కర్లేని వాడవు కానీ ఆయన సన్నిధిలో తన నిలబెట్టబడదుగాక.
గ్లోరీ టు ది ఫాదర్. కృపను అనుగ్రహించయ్యా, కృపను అనుగ్రహించు దేవా. త్రోవ ప్రక్కన పడి మొలిచిన వాడను, ఏ ప్రేమకునే నోచుకొనలేదయా. త్రోవ ప్రక్కన పడి మొలిచిన వాడను, ఏ ప్రేమకునే నోచుకొనలేదయా. నాలో ఏముందని ఇంతగా ప్రేమించి నీ చాటున నన్ను నిలిపితివి. నాలో ఏముందని ఇంతగా ప్రేమించి నీ చాటున నన్ను నిలిపితివి. నాలోని ప్రతి అణువు నా యేసు కోసమే, నాలోని ప్రతి అణువు నా యేసు కోసమే. బలములు కలిగిన అంజూరమునై సంతృప్తి పరచెద నా జీవితాంతం, సంతృప్తి పరచెద నా జీవితాంతం. నాలోని ప్రతి అణువు నా యేసు కోసమే. బలములు కలిగిన అంజూరమునై సంతృప్తి పరచెద నా జీవితాంతం. బలములు కలిగిన అంజూరమునై సంతృప్తి పరచెద నా జీవితాంతం. బలములు కలిగిన అంజూరమునై సంతృప్తి పరచెద నా జీవితాంతం. నాలోని ప్రతి అణువు నా యేసు కోసమే. బలములు కలిగిన అంజూరమునై, బలములు కలిగిన అంజూరమునై సంతృప్తి పరచెద. అందరూ చెప్పాలి. సంతృప్తి పరచెద నా జీవితాంతం. బలములు కలిగిన అంజూరమునై సంతృప్తి పరచెద నా జీవితాంతం. సంతృప్తి పరచెద నా జీవితాంతం. సంతృప్తి పరచెద నా జీవితాంతం. సంతృప్తి పరచెద నా జీవితాంతం. నాలోని ప్రతి అణువు నా యేసు కోసమే. నాలోని ప్రతి అణువు నా యేసు కోసమే. బలములు కలిగిన అంజూరమునై, బలములు కలిగిన అంజూరమునై సంతృప్తి పరచెద నా జీవితాంతం. సంతృప్తి పరచెద నా జీవితాంతం. ఎవరు నారు నీతో
బలములు కలిగిన వారంగా దేవుని సన్నిధిలో బలభరితమైన జీవితమును జీవించు వారంగా మనలో ఉన్నటువంటి ప్రతి అణువు, మనలో ఉన్నటువంటి ప్రతి వాదము, మనలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన, దేవుడు మనకిచ్చిన ప్రతి కృపావరం, దేవుడు మనకిచ్చిన ప్రతి సర్వ సంపదలు ఆయన కొరకు వాడబడినట్టు ఇదిగో నాలో ఉన్న ప్రతి అణువు, నాలో ఉన్న ప్రతి అణువు నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే, నాలోని ప్రతి అణువు నీ కొరకే, నిన్ను సంతృప్తి పరిచిన కొరకే, నీ సేవ చేయడం కొరకే, నీ కొరకు నిలబడ్డ కొరకే.
ప్రతి అణువు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో మనకు దేవుడిచ్చిన ప్రతి సామర్థ్యంలో దేవుడు మనకిచ్చిన సమస్తములో ఆయన అణువుని కొరకే సంతృప్తిపరుస్తా, ఆత్మ ఫలములతో నేను సంతృప్తిపరుస్తా. అవును దేవా, ఫలములు లేనటువంటి వాడిగా నడిపించబడను. ఫలములు లేని వారంగా విడిచిపెట్టబడం. ఒక శ్రేష్టమైన మంచి ఫలములను ఫలించుచున్న ద్రాక్షావళి వలె నీ సన్నిధిలో నీ కొరకు ఫలిస్తానయ్యా. అటు కృప మీరు ఈ ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. అవును దేవా, ఏ ప్రేమకు నోచుకొని మా జీవితాలలో నీ ప్రేమ రాజ్యాన్ని స్థాపించారు ప్రభువా. నీ ప్రేమ రాజ్యాన్ని కట్టారయ్యా. నువ్వు తప్ప ఎవరున్నారు? మమ్మల్ని తోడుకొని వచ్చారు, ఆకర్షించారు, మమ్మల్ని ఆకర్షించారయ్యా. నీ ప్రేమతో మమ్మల్ని ఆకర్షించి పడిన మా స్థితిని, చెడిన మా జీవితాన్ని, విడిచిపెట్టబడిన మా అనుభవాలను జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆకర్షించి వాటిలో నుండి మరలా మమ్మల్ని బయటకు తీసుకొచ్చారు. ఆకర్షించి వాటిలో నుంచి మరలా మమ్మల్ని విడిపించారు. అందుని బట్టి నీకు వందనాలు. మమ్మలను ఈ అరణ్యంలోని కొనిపోయి మీరు మాకు ఇస్తున్న వాటి విషయంలో మేము ఎలా ఉన్నాము అని మమ్మల్ని అడుగుతున్నారు. మీరు మాకు ఇచ్చిన వాటిలో మా జీవితాలు ఎలా ఉన్నావో అని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తూ సంధిస్తూ ఉన్నారు. అవును దేవా, రక్షించిన తర్వాత, విమోచించబడిన తర్వాత, పరిశుద్ధపరచబడిన తర్వాత, పరిశుద్ధపరచబడిన మేము ఎలా ఉన్నామో గ్రహించుకోకుండానే అడుగులు వేస్తూ వచ్చాం. గ్రహించుకోవడానికి వ్యాఖ్యమాడి ఇదేనా నీ పరిశుద్ధత అని జనులు అడిగేటట్లుగా, ఇదేనా నీ పవిత్రత అని జనులు అడిగేటట్లుగా, ఇదేనా నీ యథార్థత అని జనులు అడిగేటట్లుగా జనములో ఉన్న అరణ్యంలోనికి తెచ్చి ప్రజల మధ్యలో మా సాక్షిని ఏమిటో చూపిస్తున్నారు, మా బ్రతుకేమిటో చూపిస్తున్నారు. ప్రజలే మా బ్రతుకు ఇది అనుకునేటట్లుగా మా జీవితాలు విడిచిపెట్టబడక మాకొక సాక్ష్య జీవితాన్ని ఇచ్చి తిరిగి ప్రభువు ప్రత్యేకించబడినటువంటి ఒక ప్రేమతో మమ్మల్ని ప్రేమించగలిగిన అనుభవాలను గుర్తు చేస్తూ వచ్చారు. ప్రత్యేకించబడిన వారంగా ఈ ఆత్మీయ యాత్రలో మేము జీవించాలని తెలియపరుస్తూ వచ్చారు. అలాగున నన్ను నేను ప్రత్యేకించుకొని, మమ్మల్ని మేము ప్రత్యేకించుకొని ఈ సన్నిధిలో నిలబడినప్పుడు దాన్ని ఆకర్షించి, దాన్ని అరణ్యంలోనికి కొనిపోయి, దానితో ప్రేమగా మాట్లాడి దానికి ద్రాక్ష తోటలు ఇస్తానన్నారు. దానికి ఆ అరణ్యంలో ఇండ్లు కట్టిస్తానన్నారు. అది ఆ అరణ్యంలో నిర్భయముగా నివసించున్నట్లుగా దానికి చుట్టూ ఉన్నటువంటి శత్రువులను హతమారుస్తానన్నారు. అవును దేవా, మా జీవితాలలో మీరు చేయబోతున్న ఈ కార్యములన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా చుట్టూ ఉన్న శత్రు నిర్వీర్యం చేయబడను గాక. ఇంకనూ నీ సన్నిధిలో నీ బిడ్డలు నిర్భయముగా జీవించుటకు వారి విశ్వాసములో వారు బలపరచబడతారు గాక. వారికి మీరు ఇచ్చిన ఇల్లు ఆత్మీయ గృహం ప్రభు. ఈ గృహములో నా తండ్రి వారు నిర్భయంగా జీవించాలి.
ఈ విశ్వాసపు ఇల్లులో వాళ్ళు క్షేమంగా బ్రతకాలి. అటు కృప ఈ మీ పిల్లలకు మీరే ధారాళంగా దయచేస్తూ మీరు ఆకు సిద్ధపరచమని ఇంతవరకు ఈ ప్రార్థన కూడిక నీ నామ మహిమ కొరకు జరిగిస్తూ వచ్చినందులకే నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం సాయంకాలం కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో కృప తోడుగా ఉంచి మీ నామ మహిమ కొరకు జరిగించమని ఇంతవరకు బలపరుస్తూ వచ్చాను ప్రభువా. ఇంకా నువ్వు బలపరుస్తూ ముందుకు కొనసాగించబడడానికి మీరే మాకు సహాయకుడే నిలిచి కార్యాలు జరిగించమని ప్రతి పరిస్థితిని సంఘంలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితం నుండి తొలగించి ప్రభువా నీవు ఇచ్చే ఆ ద్రాక్ష తోటలను, నీవిచ్చే ఆ ఇండ్లను, నీవిచ్చే ఆ యొక్క స్వాస్థ్య పురములను స్వాధీనపరుచుకుంటకు నీ చేత ఆకర్షించబడిన మేము మా జీవితాలలో పరీక్షించుకుని మీ ప్రేమను పొందుకునే ప్రత్యేకతలోనికి మా జీవితంలో నడిపించుకున్నట్లుగా కృప దయచేసి మా జీవితంలో ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థించి మిక్కిలి వినయంగా అడిగి పొందుకునే నామం మా పరమ తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకి సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడూ దాకా ప్రభు రాకడ వరకు కృపతోడయండి దేవుని యొక్క నిత్య మహిమకు మనల్ని సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ